అవకాశాన్ని బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక ప్రశ్న బ్రదర్, 2025 సంవత్సరం ఫస్ట్ ఆల్ నైట్ 9వ నెలలో 12వ తారీఖున ప్రారంభించినటువంటి ఆల్ నైట్ నుంచి ఇప్పటి వరకు నేను ఒక్క ఆల్ నైట్ కూడా మిస్ కాలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వావ్, దేవునికి స్తోత్రం, చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ. మీకు 1000 ఆశీర్వాదం ఖచ్చితంగా ఆల్రెడీ దేవుడిచ్చి ఉన్నాడు, మీరు అనుభవించడమే ఆలస్యం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మీకు ఏదన్నా చిన్న పని ఇచ్చినప్పుడు మీరు నమ్మకంగా చేస్తే దేవుడు ఏం చేస్తాడంటండి, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఇస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. సో మన దేవుడు మెండైన దీవెనలు ఇచ్చేవాడు. నేను చాలాసార్లు చెప్పాను ఈ యొక్క ఆల్ నైట్ గురించి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. 2023 సంవత్సరం జనవరి నెలలో ఆల్ నైట్ నేను ఒక్కడనే, గోడ నేను ఇద్దరమే చేసాం. నెక్స్ట్ 1 ఇయర్లో దేవుడు ఏం చేశాడంటే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది 0 వాచింగ్ నుంచి 1000 వాచింగ్ తీసుకెళ్ళాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ తర్వాత దేవుడిచ్చిన ఆలోచన బట్టి మరి బయటికి రావాలి, ఇంట్లోనే కాదు, కొంచెం ఇలా ఎక్కడైనా మీటింగ్ పెట్టాలని ఆలోచన చేసి పెట్టినప్పుడు నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, సికింద్రాబాద్లో నెలకొక మీటింగ్ పెట్టేవాళ్ళు, మళ్ళీ ఇంకేముండేది కాదు. అట్లా కొనసాగుతున్నటువంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఆదివారం సర్వీస్ స్టార్ట్ చేసాం. అలా స్టార్ట్ చేసినటువంటి కొన్ని రోజులకి వైజాగ్లో కూడా మరి మీటింగ్ పెట్టాలని పెట్టినప్పుడు అందరూ ఆల్ నైట్ అడిగారు. అలా 9వ నెలలో ప్రారంభించినటువంటి ఆల్ నైట్ ఆ నెల నుంచి ఈ నెల వరకు ఆగకుండా సాగిపోతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను అనేక మంది అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఎందుకని ఈ యొక్క ఆల్ నైట్ ప్రేయర్ని మీరు ఇంతగా ఇష్టపడుతూ ఉన్నారు, ఎందుకని మీరు ఆల్ నైట్ ప్రేయర్కి ఇంత ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉన్నారు చాలామంది. హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్తూ ఉన్నటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఆల్ నైట్ ప్రేయర్లో దగ్గరగా 8 గంటల నుంచి ఉదయం 4:30 వరకు, అంటే 5 o'clock వరకు మనం నాన్ స్టాప్గా ప్రైజింగ్ చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాం. రెండో అవకాశం లేనే లేదు. ఇక్కడ 8, 9, 10, 11, 12, 1 గంట, 2, 3, 4:30 అంటే ఆల్మోస్ట్ 8.5 hours దేవుని సందులో గడుపుతూ ఉన్నాం మనం. హల్లెలూయా. ఏ ఆదివారమైనా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో సర్వీస్ 2 hours చేస్తారు ఎక్కడైనా కూడా. 2 గంటలు చెప్పిన నెలకు 4 ఆదివారాలు, అంటే 8 గంటలు నువ్వు గడపాలంటే 4 ఆదివారాలు చర్చికి వెళ్ళాలి. అంటే నెలంతా చర్చికి వెళ్తే నువ్వు దేవుని సందులో ఎంతసేపు గడుపుతావో అంతకు మించి ఒక్క నైట్లో గడిపేస్తున్నావు. ఇక్కడ చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైన అవకాశం అన్నమాట. కాబట్టి ఒక్క ఆల్ నైట్ మిస్ అయ్యారంటే వాళ్ళు నెల రోజులు ఆదివారాలు మిస్ అయినట్టే. కాబట్టి ఎప్పుడు కూడా ఆల్ నైట్ ప్రేయర్ మిస్ అవ్వద్దు. మీకు ఒకటే ఆల్ నైట్ ఏమో కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని, అవకాశాన్ని బట్టి దగ్గరగా ప్రతి వారము కూడా ఆల్ నైట్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. గత వారంలో మరి అదే ఈ వారంలోనే 10 గంటల ప్రభు సన్నిధిలో పెట్టినప్పుడు అందరికీ హాలిడే అవుతుంటోటి దగ్గరగా కొన్ని వేల మంది, 20,000 మంది దాని ద్వారా బెనిఫిట్ పొందారు. చాలామంది సోషల్ మీడియాని తిడుతూ ఉంటుంటారు, కానీ అందరిని ద్రాక్ష పళ్ళు పుల్లనంట. మనం దాన్ని వినియోగించుకోవడం రాలేనప్పుడు మనం దాని గురించి తప్పుగా మాట్లాడుతుంటుంటాం. కానీ ప్రతి దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మరి దాన్ని నువ్వు రిసీవ్ చేసుకుని అప్లై చేసుకునే విధానాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. సరే, ఇక్కడ దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈరోజు చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుని వాక్యపు వెలుగులోకి వెళ్దాం.
కీర్తనల గ్రంథం 1:2 యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆమేన్. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రతి వారు కూడా ఒక తీర్మానంతో, ఒక ఉద్దేశంతో, ఒక విధమైనటువంటి మరి ఆశతో వచ్చినట్లయితే ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తున్నాడు. హల్లెలూయా. బ్రదర్, నేను ఆశతో వచ్చానన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు. ఆసక్తి ఉన్నవాడిని ఏ శక్తి, ఏ నిద్ర, ఏ వర్షము, ఏ ఎండ ఆపలేదు. హల్లెలూయా. చూశారు కదా బయట ఎంత ఎండలో. ప్రభుత్వం వారు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నారు కదా. ఉదయము మరి 10-11 టైం నుంచి 3 వరకు ఎవరు తిరగకూడదని చెప్పి హెచ్చరికలు వస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ లోకంలో సమస్యనికి సమస్య అవ్వకూడదు. లోకంలో ఏమొచ్చింది? గ్యాస్ సమస్య వచ్చింది అందరు కదా. అయ్యో, చాలా పెద్ద సమస్య వచ్చి పడింది మనకి. చాలామంది గ్యాస్ సిలిండర్ 4,000 పెట్టి పెద్ద లైన్లో కూర్చుని చాలా పాటలు పడ్డారు కదా. చాలామంది అనుభవించారు. నిజంగా నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నా పక్కన 1000 మంది పడినను, నా కుడి పక్కన 10,000 మంది కూలినను. గ్యాస్ సమస్య వచ్చినప్పుడు ఈ వచనం ఎంతమంది గుర్తు వచ్చింది? రాలేదు. అందుకే మీకు గ్యాస్ సమస్య వచ్చింది. అర్థమైందా? మీ ఇంటిలో గ్యాస్ సిలిండర్ సమస్య ఎందుకు వచ్చిందంటే, ఈ వచనం వెంటనే నీ హృదయం నుంచి రావాలి, పలకాలి, ధ్యానించాలి, పట్టుకోవాలి. హల్లెలూయా. వాక్యాన్ని పట్టుకున్న వాళ్ళని ఏ సమస్య పట్టుకోలేదు. హల్లెలూయా. వాక్యం లేని వాళ్ళు అన్ని సమస్యలు పట్టుకుంటాయి, సమస్యలు చుట్టుకుంటాయి. ఏం చేస్తాయండి? పట్టుకోవటం కాదు, చుట్టుకుంటాయి అన్నమాట. నాకు వెంటనే ఈ యొక్క వాక్యం గుర్తొచ్చింది. చాలామంది బ్రదర్ ఈ సమస్య ఆ సమస్య, ఏ సమస్య లేదు. వాక్యం సమృద్ధిగా ఉన్న వాళ్ళని ఏ సమస్య ఏలుబడి చేయదు. హల్లెలూయా. వాక్యం పట్టుకున్న వాళ్ళు ఏ సమస్య ఏలుబడి చేయదు. దాన్ని ఎలాగ అప్లై చేసుకోవాలి మనం ప్రజెంట్ సిచ్యువేషన్కి? నా పక్కన 1000 మందికి గ్యాస్ సిలిండర్ లేకపోయినా, నా కుడి పక్కన 10,000 మంది ఇంట్లో గ్యాస్ సిలిండర్ లేకపోయినా నాకు లోటు రాదు. రాదు చెప్పాలి. లేదు, రాదు. ఆమేన్. కనీసం ఇప్పుడైనా చెప్పండి. లేదు, రాదు. ఉంది బ్రదర్, వస్తుంది బ్రదర్ అంటే నేనేం చేయలేను. ఎందుకంటే జీవమరణాలు 4 వశం. ఒకడు నోటి ఫలము చేత వాడు తృప్తి పొందుతాడు. నువ్వు ఏది మాట్లాడుతున్నావు ఈ రోజున అది రేపు జరుగుతుంది. లోకమంతా నాకు ఫోన్ చేసి చెప్తుంటే, ఏంటి గ్యాస్ సమస్య అన్నారు, గ్యాస్ సిలిండర్ సమస్య. ఓహో, అది దీన్ని మన దాకా రానివ్వకూడదు. కాబట్టి నేనేం చేశాను, మాకు ఈ విషయం తెలియదు అసలేని. అప్పుడు నేను పలికాను అన్నమాట, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఈ సమస్యకి నాకు సంబంధం లేదు. హల్లెలూయా. చింతకు విడాకులు ఇవ్వాలి, సంతోషాన్ని పెళ్లి చేసుకోవాలంట. ఎంతమంది రెడీగా ఉన్నారు? చింతతోటే కాపురం చేస్తాం బ్రదర్ మేము. ఎందుకంటే లేస్తే చింత, కూర్చుందే చింత. ఏంటమ్మంటే చింతిస్తూనే ఉంటారు చాలామంది. దయచేసి ఈ రోజున అందరూ విడాకుల పత్రాలు రెడీ చేసుకోండి. ఏనికి? చింతకు విడాకులు, సంతోషానికి వివాహం. సంతోషంతో వివాహం అంటే ఎప్పుడు సంతోషంగా ఉండాలి. బైబిల్ చెప్తుంది, పౌలు గారు చెప్తున్నాడు, ఆనందించండి, సంతోషించండి. మరలా చెప్తున్నాను, హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు ఏడ్చిన సిచ్యువేషన్ నువ్వు వెళ్ళేసరికి ఏమైపోవాలి? సంతోషంగా మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. కుమారుడు ఏడుస్తా ఇంటికి వచ్చాడంట తండ్రి దగ్గరికి, దుఃఖంతో వచ్చాడంట. ఎప్పుడైతే తండ్రి ఎంటర్ అయ్యాడో ఏం చేశాడంట? దుఃఖానంతా తీసేశాడు, సంతోషంగా మార్చాడు, విందు ఏర్పాటు చేశాడు. ఆయన సంతోషంగా ఉండటం కాదు, ఊరందరికీ సంతోషాన్ని పంచిపెట్టాడంట. హల్లెలూయా. అసలు నీకే సంతోషం లేదు, నువ్వు ఎక్కడ పంచిపెడతావు కదా? ఇప్పుడు నీ ఇంట్లోనే గ్యాస్ సిలిండర్ లేదు, నువ్వేం చేస్తావు? లైన్లో నుంచి ఉంటావు వెళ్ళి. అదే నీకు 2 ఉన్నాయనుకో, అమ్మా ఇబ్బంది పడక నేను ఇస్తానులే,
ఎక్కడ బ్రదర్ మాకే లేనప్పుడు మేము ఇచ్చే స్థితిలో ఎక్కడ ఉంటాం? అందుకనే మనం కింద వారుగా ఉంటాం. ఇచ్చేవాళ్ళు ఎప్పుడు కూడా పైవారుగా ఉంటారు. పుచ్చుకునే వాళ్ళు ఎప్పుడు కూడా మన అందరం ఏంటంటే ఎవరు ఇస్తారా, ఎవరు హెల్ప్ చేస్తారా, ఎవరు సహాయం చేస్తారా, అందుకనే మనం ఆశీర్వాదించబడలేకపోతున్నాం. నువ్వు ఆశీర్వదించబడతాం గొప్పతనం కాదు, అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున చాలా ప్రాముఖ్యమైన విషయాలు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. కనీసం 10th క్లాస్ అన్న చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి ఒకసారి. ఓకే, ఇంగ్లీష్ తెలుసా ఏమన్నాను? ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆనందించుచు అంటే అర్థం ఏంటి? అని నవ్వి సాగిపోమనా, మళ్ళీ ఇలా నవ్వుతానే ఉండమనా? ఏంటది అంటే నువ్వు చేసే ప్రతి పనిలో ఆనందం ఉండాలి. హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి పనిలో ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి. పాట పాడినప్పుడు ఆనందం ఉండాలి, వాక్యం విన్నప్పుడు ఆనందం ఉండాలి, కూర్చున్నప్పుడు ఆనందం ఉండాలి, నడిచినప్పుడు ఆనందం ఉండాలి. ఏ పని చేసినా కూడా ఆనందంగా సంతోషంగా చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. చురుకుగా నిండుట. అబ్బా, నాకు అనిపిస్తుంది నాకు మించినడు భాగ్యవంతుడు ఎవడ లేడేమో. ఎందుకంటే ఎప్పుడు ఎవరు చూసినా చింతే, సమస్య. నవ్వుతూ ఉంటారంటే అసలు చర్చికి వచ్చిన నవ్వరు అసలేని. పోనీ ఇంటి దగ్గర అంతా సమస్యలు కదా. దేవుడు ఏం చెప్పాడు? సరే మోసుకురండి, మరి ఏం చేస్తాం? మీ చింత అంతా మోసుకొచ్చి ఏం చేయాలి? నా మీద వేసేసేయండి. హల్లెలూయా. అంత చెప్పినా కూడా ఏం చేస్తారు? మేము ఇవ్వం, మా చింత మాదే, మా సమస్య మాదే. నాకు భలే చెప్తారు చాలామంది, నాకు షుగర్ ఉంది బ్రదర్, నాకు బీపీ లిస్ట్ చెప్తారు. నాకు 1/2 కేజీ బంగారం ఉంది, కేజీ గోల్డ్ ఉంది, ఇట్లా చెప్పుకుంటారు కదా ఆడవాళ్ళు. అలాగే చాలామంది ఏం చేస్తారు? అదేమన్నా నీ ఆస్తా? రోగం ఏమైనా ఆస్తా? అది నీది కాదు, అది నీకు ఉండకూడదని చెప్పి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో ప్రాణం పెట్టి గుడ్ ఫ్రైడే చేసుకుంటామని కాదు. ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపం నుంచి గలతీ 3:13 ప్రకారం మనందరి శాపాల పాపాలు ఆయన మోసుకుని పోయి ఆయన దెబ్బలు తిని నీకు స్వస్థత ఇచ్చి వెళ్తే ఇంకా నాకు రోగం ఉందంటే అర్థం ఏంటి అసలేని? ప్రియులు గమనించాలి. నా ప్రయాస అంత ఏంటంటే నన్ను గొప్పగా చెప్పని అనిపించగలరు కాదు, కానీ వాక్యంలో ఉన్న సత్యం అర్థం చేసుకోవాలి. ఏంటది? వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దయచేసి వాక్యాన్ని గౌరవించే విధానం ఏంటంటే వాక్యం చెప్తున్నప్పుడు అసలు ఎవరు కదలకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మెదలకూడదు. పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడుతున్నటువంటి ఉద్దేశంతో ఆసక్తిగా ప్రతి మాట క్యాచ్ చేయాలన్నమాట. అలా క్యాచ్ చేస్తే నెక్స్ట్ మంత్ కల్లా మీ పరిస్థితులు, మీ జీవితాలు మారిపోతాయి. నెక్స్ట్ ఆల్రెడీ ఇలా రారు మీరు. వింటున్నారా? గతంలో ఫోన్లు 2G ఉండి, 3G ఉండి, 4G ఉండి, 5G. మన ఇండియాలో అయితే 5G, అమెరికా అట్లయితే 6G, 7G. ఎందుకని అప్డేట్ అవుతున్నాయి ఫోన్లు? కానీ మనం అప్డేట్ అవ్వట్లేదే. మన చేతిలో ఉన్న ఫోన్లు మారుతున్నాయి కానీ మనం మారట్లేదు. టీవీ సెట్ మారిపోద్ది, సోఫా సెట్ మారిపోద్ది, అన్ని సెట్లు మారుతాయి కానీ మైండ్ సెట్ మాత్రం మారదు. ఎన్ని సెట్లు మారితే ఉపయోగం మైండ్ సెట్ మారినప్పుడు? అందుకని దేవుడు అంటాడు మనస్సు మారి నూతన మొగటి వలన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నప్పుడు వాక్యాన్ని విడిచిపెట్టేసావంటే ఖచ్చితంగా నీ జీవితంలో సమస్య వచ్చి పడుతుంది. నేను యాక్సెప్ట్ చేయను, నేను అంగీకరించను, ఏ సమస్య నాకు రాదు. నేను గ్యాస్ సమస్య లేనప్పుడు ఏ రేటుకి అయితే బుక్ చేశానో, ఏ విధంగా అయితే చేశానో అలాగే చేస్తాను నేను. దాన్ని ఏమంటారు తెలుసా? లోకానికి మూర్ఖత్వం, వీడు మూర్ఖుడు అంటారు. కానీ బైబిల్ తెలిసింది నీకు అది విశ్వాసం. హల్లెలూయా. అవునా? ఎవరన్నారు 25 days పడుతుంది? 25 secondsలో బుక్ అయింది నాకు. హల్లెలూయా. సరే బుక్ అయినా కూడా 25 days పడుతుంది రాటకన్నారు. ఇంటి కట్టుకొచ్చి ఇచ్చేసే గ్యాస్ అయినా 2 daysలోనే. మరి రేట్ ఎంత? అంతే. మామూలుగా ఉన్నప్పుడు ఎంత? అంతే. ఒక్క పైసా కూడా ఎక్స్ట్రా లేదు. నేను చెప్పేది ఏంటంటే ఈ లోకంలో సమస్య నీకు సమస్య అవ్వకూడదు. ఈ లోకానికి మీరు వేరే జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా.
ఎలా జీవించాలి? లోకంతో కలిసిపోయి కాదు. అంతే, లోకంలో సమస్య నీకు సమస్య, లోకంలో ఇబ్బంది నీకు ఇబ్బందే. కానీ దేవుని యొక్క వాక్యం నీలో ఉన్నట్లయితే నువ్వు లోకానికి వేరుగా జీవించాలి, నువ్వు ప్రత్యేకంగా జీవించాలి, నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ, నువ్వు ఏ పని చేస్తే ఆ పని చేయి, ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు ప్రత్యేకించుకోవాలంతే. ఐఎమ్ సంథింగ్ స్పెషల్. అప్పుడు చాలామంది అంటారు కదా, ఎవరికి లేని సమస్యలు వీడికి వచ్చాయి అంటున్నారా మిమ్మల్ని? ఎవరికి లేని సమస్యలు నీకే వచ్చినాయమ్మా, ఎవరికి లేని రోగం నీకు వచ్చిందమ్మా అన్నప్పుడు నువ్వేం చేస్తావు? అయ్యో అని చింతపడుతున్నావా? ఒక పాట ఉంటుంది, నా బ్రతుకు ఇంతేనని చింతపడుచుంటీనమ్మా. ఓకే, చింతపడతారు అందరం. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, అంతలోనే యేసు ప్రభువు మా ఊరు వచ్చాడమ్మా. వస్తాడు, అంత మాత్రమే కాదు, మా ఊరు వచ్చాడమ్మా, మా ఇంటికి వచ్చాడమ్మా. ఎక్కడికి వచ్చాడంట? ఇంటికి వచ్చాడు, బాగానే ఉంది. ఏం చేస్తాడంట? మా తలుపు తట్టాడమ్మా, కానీ నేను తెరలేదు. ఉపయోగం ఏంటి? ఇదే విషయం. ఆశీర్వాదాలన్నీ నీ తలుపు తడుతుంటే ఇంకా ఆశీర్వదించదేవా, సహాయం చేయదేవా, ఈ దేవా ఆల్రెడీ ఇచ్చాను అనుభవించని దేవుడు అంటున్నాడు. స్వస్థత నీ స్వాచ్ఛము, అనుభవించడం నేర్చుకోవాలి. స్వస్థత కోసం ప్రార్థన చేసి స్వస్థపరిచేదేవా అని కాదు. ఆల్రెడీ ఆయన పొందిన దెబ్బలతో నాకు స్వస్థత వచ్చింది. ఈ రోగము, ఈ వ్యాధి, ఈ సమస్య నాలో, నా బిడ్డల్లో, నా కుటుంబంలో ఉండటానికి వీల్లేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బయటకు పొమ్మని నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఆమేన్. ఒక సత్యం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నాకు ఒక సహోదరి ఫోన్ చేసింది. ఫోన్ చేసి, బ్రదర్ అన్నది. చెప్పమ్మా. ఏమీ లేదు, నాలో ఏదో అలజడి, చేతబడి చేశారేమో ఎవరన్నా, ఒక దెయ్యపు శక్తుల చేత నేను బాధించబడుతున్నాను. అయితే ప్రార్థన చేసి దెయ్యాలు వెళ్ళగొట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా పాస్టర్లో, మీకు తెలిసిన వాళ్ళు అన్నది. ఉంటే చెప్పండి అన్నది. ఎందుకంట? ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే దెయ్యం వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇవి పని ఇవి చేసుకోవచ్చు. మరి ఏం చెప్పాలి నేనప్పుడు? ఏం చెప్తారు మీరైతేని? వెంటనే అదిగో పలానా చోటుకి వెళ్తే ఆ పాస్టర్ గారి చేతి చాలు దెయ్యం వెళ్ళిపోతుంది, అంతేనా? నేను కూడా ఏమన్నాను? తెలుసమ్మా అన్నాను. చెప్పండి బ్రదర్ ఎవరన్నది. నువ్వేనమ్మా అన్నాను. ఎవరంట? వజ్రం తొట్టుకు వేయాలి కదా. నీలో దెయ్యం ఉంది అంటున్నావు కాబట్టి నీలో దెయ్యం ఎలగొట్టాలంటే ఎవరు ఎలగొడతారు? నువ్వే అన్న. అదేంటి సరిగ్గా చెప్పండి బ్రదర్. నువ్వేనమ్మా అన్నాను నేను. ఎలాగన్నది. ఎలాగంటే, బైబిల్ చదువుతావా నువ్వు? యేసుప్రభు నమ్ముకున్నావా? నమ్ముకున్నాను. బాప్తిసం పొందావా? పొందుకున్నాను. మరి నువ్వు వేసే పెట్టావు కదా, మరి నువ్వు ఎందుకు దేని చేత పీడించబడుతున్నావు? సత్యము నీకు తెలియలేదు. హల్లెలూయా. అప్పుడు మరి నోటి మాటలతో చెప్తే అర్థమవుతుంది కదా. సరే బైబిల్ తీయమ్మా. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం చదివినట్లయితే అక్కడ ఏముంది? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. ఇప్పుడు ఏం చేసింది ఈవిడ? యేసు ప్రభువే రక్షకుడు, ఆయనే నన్ను విడిపిస్తాడు, ఆయన ద్వారానే స్వర్గానికి మార్గం, ఆయనే నా విమోచకుడు అని చెప్పి నమ్మి బాప్తిసం పొందింది. ఓకే, నెక్స్ట్ 17వ వచనం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. అమ్మా చెప్పాలి. ఎవరి వల్ల? నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు. ఏ సూచక క్రియలు? ఆమేన్. ఏమొచ్చింది? ఫస్ట్ నా నామమున దెయ్యములు. ఎవరమ్మా? అదిగో మళ్ళీ మీరు కూడా నమ్మని వాళ్ళు అంటున్నారు. అంటే మీరు నమ్మలేదా? అంటే ఎవరి వల్ల దెయ్యాలు వెళ్తాయి? ఇప్పుడు నా వల్ల నన్ను రావట్లేదు అంటే ఎవరో ప్రార్థన చేస్తే దెయ్యం వెళ్తుంది, నేను ప్రార్థన చేస్తే దెయ్యం ఎక్కడ వెళ్తుంది? అందుకనే పోవట్లేదు. నమ్మిన వారు అంటే మీరు నమ్మరు లేదా? నమ్మరు కాబట్టి ఇంత దూరం వచ్చారు, నమ్మరు కాబట్టి ఆల్రెడీ ప్రేర్లు కూర్చున్నారు. ఈ సత్యం మనకు తెలియదు ఇంతకాలం. అయ్యో ఆ పాస్టర్ గారికే ఉంది అనంటింగు, ఆ పాస్టర్ గారికి ఉంది అభిషేకం, ఆయనే వెళ్ళగొడతాడు దెయ్యం, ఇంకెవరు వాళ్ళు కాదు. అంతేనా? ఇంతే తెలుసు మనకి. ఈ రోజున ఒక అద్భుతమైన సత్యం తెలిసింది. ఏంటంట? నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యం వెళ్తుంది. ఆమెను కూడా అనలేదు ఎవరు. ఆమెనంటే పరుగులు తీస్తే దెయ్యాలు. కానీ మీరు ఆమెను అనలేదు అనుకోండి, అమ్మయ్య వీళ్ళకి ఇంకా సత్యం తెలియదు కాబట్టి మనం పట్టుకోవచ్చు.
ప్రతిసారి సత్యం తెలుసుకుని మీరు వెళ్ళాలి. ఎక్కడ సత్యం? వాక్యంలో సత్యం. వాక్యం 2 అంచులు వాడిగలిగిన ఖడ్గమంట. అది నీ చేతిలో ఉన్నదంటే ఏ సమస్య నీ దగ్గరికి రాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరు ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతాయంట? నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతాయి. ఎవరైనా ఫోన్ చేస్తే చెప్పండి. ఏమని? ఎవరన్నా మీకు తెలిస్తే ప్రార్థన చేస్తే దెయ్యాలు పోయేవాడు ఉన్నారంటే నేనే. హల్లెలూయా. మీకు ఆ ధైర్యం లేదా? ఆ దమ్ము లేదా? నువ్వు నమ్మితే అదే అంటున్నాడు యేసుప్రభువారు. చచ్చిపోయాడు ప్రభు కులుకం. ఆ గొడవ అంత ఎందుకమ్మా? నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మిన ఎడలా దేవుని మహిమని చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కావాల్సిందల్లా సమస్య ఎంత పెద్దది, ఎలాంటిది, ఏంటి, ఎంత అప్పు, ఎన్ని కోట్లు, ఎంత రోగం, నీకు అనవసరం. నమ్మకం ఉందా? విశ్వసిస్తున్నావా? బ్రదర్, మా జీతం 10,000 కానీ 10 కోట్ల అప్పు ఉంది. ఆకాశం జాంతో కొలిసిన ఆయనకి 10 కోట్ల పెద్ద సమస్య అంటారా? అలా ఆలోచించ మనం. 10 కోట్లు అని నువ్వు దీన్ని పెద్ద చేసి దేవుని చిన్న చేస్తావు కదా. కదా, మనకి పిల్లలు ఆడుకున్న బొమ్మలు ఉంటాయి కదా, ఇంత దేవుని చేసి ఇక్కడ పెట్టుకుంటావు. నీ సమస్యనేమో ఎంత చేసి పెట్టుకుంటావు. అందుకని ఏమైపోతున్నాడు? దేవుడు చిన్నడైపోతున్నాడు నీ దృష్టిలోను. మరేం చేయాలి? రివర్స్ చేయి, రివర్స్ చేయాలి. నీ సమస్యను చిన్నది చేయి, దేవుని పెద్దోని చేయి, దేవుని గొప్పని చేయి. బా, అసలు బైబిల్ తెలిస్తే సమస్యలతో ఆడుకోవచ్చు నువ్వు అసలేని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెల ఇవాళ 17వ తారీఖు కదా, 3వ తారీఖు నా అకౌంట్లో 3,000 ఉంది. 5వ తారీఖు లోపల నేను దగ్గరగా చాలా రెంటలు కట్టాను. చెప్పను నేను ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫోన్పే చేస్తున్నాను వస్తూ ఉన్నది. ఇప్పుడు చూసినాడు ఏమనుకుంటాడు? పిచ్చోడు అనుకుంటాడు. నన్ను అనుకున్నవాడు పిచ్చోడు. ఎందుకంటే నా జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాలు. పోనీ ఇవి చూద్దామని చెప్పి నువ్వు కళ్ళు ఆడదీసి కళ్ళు పెట్టి ఆ పోనీ హిస్టరీ చూసావు అనుకో, హిస్టరీలో కనిపించదు, హిస్టరీలో కనిపించదు. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు నువ్వు చూద్దామంటే కనిపించవు, నువ్వు విందామంటే వినిపించవు, నీ హృదయం పెట్టి చూసినా అర్థం కావు. ఒకసారి పాలయంగిచ్చుకుని ఒక సమస్య ఉందంట. ఆ సమస్య ఎంత చేసినా పోవట్లేదంట. సడన్గా ఆయనకి ఒక దేవత వచ్చి ఆపరేషన్ చేసి వెళ్ళిపోయాడంట. డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తే స్టిచ్చెస్ ఉంటాయి, మచ్చలు ఉంటాయి, బాధ ఉంటుంది, 4 రోజులు పడతాయి లేవటానికి. దేవుని యొక్క దూత వచ్చి ఆపరేషన్ చేశారంటే విత్ ఇన్ సెకండ్స్లో నువ్వు లేచి నడుస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దశాబ్దాలుగా కష్టపడి తీరినటువంటి అప్పు ఒక క్షణంలో తీరిపోతుంది. ఆమేన్. నమ్మిన వారు రిసీవ్ చేసుకుందరు గాక, నమ్మని వారు అప్పులతో కంటిన్యూ అవుదురు గాక. జస్ట్ బిలీవింగ్. మీరు కష్టపడవలసింది ఏమీ లేదు. నేను నమ్మాను, అప్పుతో హైదరాబాద్ వచ్చాను, కానీ అప్పు అంటే తెలియకుండా జీవిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. 16 సంవత్సరాలు అయింది పైసా అప్పు చేసి నేను అప్పుతోటి వచ్చాను, అప్పు తీర్చుకున్నాను, కానీ మళ్ళీ అప్పు జోలికి వెళ్ళలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అప్పు తీర్చడానికి అప్పు చేస్తారు. అంటే ఏమైంది? గొయ్యి తీయటానికి, గొయ్యి పూడ్చడానికి గొయ్యి తవ్వితే ఏమవుతుంది? ఈ గొయ్యి పోయింది కానీ ఇంకో గొయ్యి వస్తుంది. అందుకని అనేక మంది జీవితంలో అప్పులు తీరవు అన్నమాట. నిజంగా అంతే కదా. ఎటువంటి వారికి దేవుడు అటువంటి వాడిని ఇస్తారు. నా భార్య కూడా ఇది కావాలి మనకు, అది కావాలి, ఇలా అలా అట్లాగే ఇప్పుడు డిమాండ్ చేయదనమాట. అలా చేస్తుంటే నాకు ఇంత బంగారం కావాలి, లేకపోతే అది కావాలని చేస్తే మరి ఏం చేయాలి? అప్పులు చేస్తారు కదా, తప్పదు కదా. లేకపోతే పీస్ ఉండదు, పీసులు అవుతుంది కుటుంబం అంతా కదా. కానీ దేవుని మహాకృపను బట్టి దేవుడు మాకు ఇచ్చిన దాంట్లో మేము వెళ్తూ ఉన్నప్పుడు గమనించాలి. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు సంతోషంతో దేవుని చూసించావనుకో, ఇంకా పెద్ద మార్గం ఓపెన్ చేస్తాడు. హల్లెలూయా. నేను పెళ్ళి కొనుక్కున్నాను ఈ ఉంగరం, నా భార్య కూడా నేనే కొన్నాను. అవే మా దగ్గర. మళ్ళీ ఇప్పుడు బంగారం మీదకి మనిషి వెళ్ళలేదు. ఒకవేళ ఏమైనా డబ్బులు లేదనుకో, ఏం కొందాము ఇప్పుడు పరిచర్యకి, ఏది ఉపయోగపడుతుంది? ఈ లైట్ కొందామా, ఆ కెమెరా కొందామా, లేకపోతే ఇట్లా కావాల్సిందాం. కానీ ఇంట్లోకి ఏం కొనుక్కుందాం, పిల్లలకి ఏం కొందాం, ఇట్లాంటి ఆలోచన మాకు ఎప్పుడూ రాలేదు అసలు. అని దేవుడు ఏం చేశాడు? మొన్న ఎక్కడో చిన్న ప్రార్థనకి వెళ్ళి ప్రేయర్ చేస్తే కళ్ళు తెరిదిలోకి ఒక ఆవిడ బంగారపు చెవులెట్టుకు చేతిలో పెట్టింది. నిజమేనా బ్రదర్? నిజమే, చూడండి, అడగండి వచ్చి. ఎలా జరుగుతాయా? జరుగుతున్నాయి, జరుగుతూనే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. 23వ కీర్తన 1 వచ్చిన పెద్ద బ్యానర్ పెట్టుకుంటారు ఎవరింట్లో చూసినాను. యెహోవా నా కాపరే, నాకు ఏమీ కలగదు కదా. అదే స్పెల్లింగ్ మిస్టేక్ అని, కానీ అదే కరెక్ట్ అందరికీ. నాకేమీ కలగదు ఏంటంటే యెహోవా నా కాపరే, ఆయన ఉంటే చాలు, ఇంకేం కావాలి? కాబట్టి ఆయనే ఉంటాడు వాళ్ళ జీవితంలో ఎప్పుడు, ఇంకేముండదు అనమాట. నేనైతే ఏం చేసుకుంటాను, 23వ కీర్తన అంతా చదివేసి చివరి లైన్ పెట్టుకుంటాను. ఏంటది?
కృపాక్షేములు నా వెంట వస్తాయి. హల్లెలూయా. వెండి నా వెంట వస్తుంది, బంగారం నా వెంట వస్తుంది, డబ్బు నా వెంట వస్తుంది. ఆమేన్. సమస్తం నా వెంట వస్తుంది, నేను వెంటబడను. అది దమ్ము ధైర్యం, అలా ఉండాలి. నువ్వు నిజంగా దేవుడిని కాపరిగా పెట్టుకున్నావంటే దేవుడు నడిపించినట్టు నడుస్తావు, దేవుడు లేపినట్టు లేస్తావు, దేవుడు చెప్పినట్టు చేస్తావు. అలా చేస్తే కృపాక్షేములు ఎక్కడికి పోతాయి? నీ వెంట రాపోతేనే. యెహోవానేమో కాపరిగా పెట్టుకుంటావు, ఆయన లేకమంటే నువ్వు లేకవు. 3:30కే లేగలా, మళ్ళీ దానికో తీరి. అప్పుడు లేస్తే ఏమవుతుంది? లేటుగా లేస్తే ఏమవుతుంది? ఎప్పుడు చేసిన ప్రార్థన ఆలకించరా? చేయకపోతే మాట్లాడూరుకు ఎనాలిసిస్ అంత ఎందుకు? చేసి వాళ్ళు చేస్తున్నారు కదా, అద్భుతాలు పొందుకుంటున్నారు కదా. సామెత ఉంటుంది కదా, అమ్మ పెట్టదు. వీళ్ళంతా కోవకు చెందిన వాళ్ళు అనమాట. వాళ్ళు చేయరు, చేసేవాళ్ళు చేయనివ్వరు. ఒకవేళ నువ్వు చేసే దమ్ము నీకు లేకపోతే చేసేవాళ్ళని ఎంకరేజ్ చేయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎక్కడో ఉందనుకోకు, నీలోనే ఉన్నాడు యేసయ్య, నీతోనే ఉన్నాడు. ఈ సత్యం నువ్వు తెలుసుకున్న రోజున నువ్వు దమ్ముగా, ధైర్యంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించగలుగుతావు. దేవుని యొక్క ఉద్దేశం నువ్వు ధైర్యంగా జీవించాలి, ఆనందంగా జీవించాలి, సంతోషంగా జీవించాలి, ఏ సమస్య వచ్చినా సరే. ఆమేన్. నా భార్య నాకు ఒక విషయం చెప్పింది. పాలయంగచ్చి గారి మెసేజ్ వింటా ఉన్నదంట. పాలయంగచ్చి గారి సంఘంలో ఫస్ట్ పర్సన్ ఎవరు అనుకుంటున్నారు? సంఘ సభ్యురాలు, వాళ్ళ ఆవిడ. రెండో పర్సను వాళ్ళ అత్తగారు. అంటే ఆయన పరిచయం స్టార్ట్ చేసినప్పుడు వచ్చిన వాళ్ళు ఆలేనంట. సరే, కొంతకాలం సంఘం జరుగుతున్నప్పుడు ఆయన కూడా నాకులాగానే గట్టిగా చెప్పుకుంటే వాక్యం. ఒకసారి వచ్చి, పాస్టర్ గారు, ఎవరు పెళ్ళి అవ్వలేదు కాబట్టి అప్పటికి వాళ్ళ ఆవిడే, పాస్టర్ గారు మేము ఉన్నది అంత 5గురు, ఎందుకంత అరుచుకుని చెప్తారు, నెమ్మదిగా చెప్పండి మాకు వినపడుతుంది అన్నదంట ఆవిడ. ఆయన అన్నాడంట, నేను ఇక్కడ వాళ్ళని చూడట్లేదు, ఎక్కడ వాళ్ళని చూస్తున్నాను, అక్కడ వాళ్ళని చూస్తున్నాను అని ఒక 5,000 మందికి చెప్పినట్టు చెప్పుకోడంట వాక్యం. హల్లెలూయా. తర్వాత రోజులు మీకు తెలిసి ఇంకా పాలయంగచ్చి గారి సంఘం ప్రపంచంలోనే పెద్ద సంఘం అయిపోయింది. మీరెప్పుడు కూడా మీ ప్రజెంట్ మీ బ్యాలెన్స్ ఎంతో, అకౌంట్ బ్యాలెన్స్ ఎంతో దాన్ని చూడొద్దు. ప్రజెంట్ మీ ఇల్లు ఏంటో దాన్ని చూడొద్దు. అమ్మా విన్నారా? చాలా సత్యాలు ఇవి. తెలిసినటువంటి వారి జీవితాలు వేరే లెవెల్లో ఉంటాయన్నమాట. ప్రజెంట్ నీకున్న సిచ్యువేషన్ చూడొద్దు, మరేం చూడాలి? లేని దాన్ని ఉన్నట్టుగా చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడుంది ఇది? ఇలాగా లేని దాన్ని ఉంటే చూద్దాం, అబద్ధమే కదా. లేని దాన్ని ఉన్నదన్నట్టు చెప్పను, అబద్ధమే కదా. లేదు 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 లేదు, లేనిది ఉన్నట్టు పలకడం దేవుని లక్షణం. రోమా 4:17 ఉంటుంది అనమాట. మన దేవుడు లేని వాటిని ఉన్నట్టుగాను మృతులను సజీవులుగా పిలుస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. లేని వాటిని ఉన్నట్టుగా చూడాలి నువ్వు. ఇప్పుడు లేదు కానీ రేపు ఉంటుంది. ఎలా వస్తుంది అది నాకు అనవసరం. ఎందుకంటే దేవుని వాక్యాన్ని నమ్ముతున్నాను నేను. పరిస్థితులు నమ్మట్లేదు, పర్సన్స్ నమ్మట్లేదు, ప్రకృతిని నమ్మట్లేదు, ప్రభుని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఎందుకంటే ప్రభుకి ప్రతిదీ సాధ్యమే, ప్రభు మాటకి ప్రతిదీ లోబడుతుంది కాబట్టి నాకు ప్రకృతి లోబడుచున్నదే. ఆమేన్. యేసు నామములో చూడండి, ఇక్కడ నమ్మిన వారి వలన సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. హల్లెలూయా. క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తుపట్టుకుందరు, మరణకరం మీద ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు. ఆమేన్. ఎంత అద్భుతంగా ఉన్నదండి అసలని. అప్లై చేస్తారు ఎప్పుడన్నాను? వెంటనే ప్రార్థన. పాస్టర్ గారు చెప్పమ్మా, పిల్లడికి జ్వరం వచ్చింది, మరి నీ చెయ్యమైంది, నీ చెయ్యమైంది అంటున్నాను. ఇక్కడ వాక్యం ఉన్నదా? చదివారు ఎప్పుడన్నాను? చదువుతారు, అప్లై చేయరనమాట. పాస్టర్ గారు ప్రేయర్ చేస్తేనే తగ్గుతుంది, పాస్టర్ గారు వల్లే అవుతుంది. మరి దేవుడు ఏం చెప్పాడు? అంతటను అందరూ మారు మనసు పొందాలి, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి అని చెప్పాడు. మరి పాస్టర్ గారు వల్లే చేయాలంటే ఎక్కడవుతుంది అంతాను? చెప్పాలి. కొత్త నిబంధన ప్రకారం మీరందరూ కూడా పాస్టర్లే, పాస్టర్ అమ్మలే, ప్రతి వారు కూడాను. లేదు బ్రదర్, ప్రభు బల్ల అలా తీసుకోకూడదు, పాపం. అయ్య బాబోయ్, ఎంత పాపం చేస్తావో, ఎన్ని పాపకార్యాలు చేస్తావు, ఈ పాపం కాదు. ఈ ప్రభు బల్ల అంటే ఇలా ఈవిడ ముట్టుకుని తీసుకుంటే పాపం వచ్చేసిందంట. పక్కింటి ఆవిడ పచ్చిపూతులు తిట్టినా పాపం కాదు. పక్కోళ్ళ ఇంటికి వచ్చినటువంటి పక్కోళ్ళ ఇంటి కోడి మన ఇంటికి వస్తే దాన్ని చంపుకు తినేస్తుంది, పాపం కాదు. చాలా చేస్తారు ఊర్లో, నీ అన్ని బయటకు రావుగానే ఈ ప్రభు బల్ల మాత్రం ముట్టుకుంటేనంట పాపం వచ్చేసిందంట. అందుకనే
మత్తయి సువార్త 23:23లో ఒక అద్భుతమైన మాట రాయించి పెట్టాడు దేవుడు. ఏంటి తెలుసా? దోమలు లేకుండా ఒడియగట్టి ఒంటెలు మింగేటువంటి అందులైన మార్గదర్శకులు అంటూ ఉన్నాడు. వీళ్ళంతా ఏం చేస్తారు తెలుసా? హే దోమ దోమ ఓడిపోతారు, కానీ ఒంటిని మాత్రం మింగేస్తారు. ఒంటి చిన్నదా, దోమ చిన్నదా? ఇలాగా చిన్న చిన్న విషయాలన్నీ కూడా ఇది తప్పు, ముసిగేయలేదు, లేకపోతే ఇదే, ఇట్లా ఇవన్నీ తీసుకొచ్చి అసలైన విషయాలను పక్కకు పెట్టేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున అద్భుతాలు ఎవరి వల్ల జరుగుతాయంటండి? నా వల్ల, నమ్మినటువంటి నా వల్ల. నేను నమ్మాను, నేను చేస్తే స్వస్థత, నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు పరిగెడతాయి, ఆమేన్ అనే సత్యం నీకు తెలిసిన రోజున నేను స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బ్రదర్, పగలు ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆలకించడా? ఈ నిద్ర మార్గం నీ బాధ ఏంటి అంతాను, ఎందుకు ఈ ప్రార్థన అంతాను అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటుంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, దీవారాత్రము అంటే అర్థం ఏంటంటే డే అండ్ నైట్. హల్లెలూయా. ఏంటంటే డే అండ్ నైట్, రాత్రి పగళ్ళు ధ్యానించాలంట వాక్యాన్ని. లూకాసు వార్త 6:12 మనం చదివినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. లూకాసు వార్త 6:12 ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించినందు రాత్రి గడిపెను. ఆమేన్. ఏం చేశారంటండి ఆయన? ఎప్పుడంటది? రాత్రి నిద్రలో గడిపాడా? మనకు పగలే నిద్ర వచ్చేస్తుంది, ఇంకా రాత్రి అంటారా? అదే చెప్పారండి. ఈ మధ్య నాకు చాలా ఫోన్స్ వస్తాయన్నమాట. ఏంటంటే మీరు ప్రార్థన చేస్తే చాలా అద్భుతాలు జరుగుతున్నాయంట, అదేదో 3:30 ప్రేయర్ అంట, మమ్మల్ని కూడా జాయిన్ చేయండి, మమ్మల్ని కూడా యాడ్ చేయండి. ఎందుకు ఇంతకని అద్భుతం పొందుకుని పరిగెట్టుకుని వెళ్ళిపోతారని. అంతేగాని ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధన చేద్దాం, నిజంగా దేవుని మీద ఆధారపడదాం అనేటువంటిది లేదు. ఎప్పుడైతే నువ్వు దేవుని కనెక్ట్ అయి ఉంటావో, ఇప్పుడు కరెంట్ ప్లగ్లో నేను చేయటం అనుకోండి, నన్ను పట్టుకున్న వాళ్ళందరూ షాక్ కొడతా లేదా? నువ్వు కరెంట్ ప్లగ్లో చేయవలసిన అవసరం లేదు. నన్ను పట్టుకుంటే ఆ పవర్ నాలో ప్రవహిస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మీకు అందరికి షాక్ వస్తుంది. అలాగే నువ్వు ఎప్పుడైతే దేవునికి కనెక్ట్ అయ్యావో, దేవుని సందులో మరి నిమగ్నం అయ్యావో, అద్భుతాలు చూస్తావో. హల్లెలూయా. అద్భుతాల కోసం నువ్వు ఎదురు చూడవలసిన లేదు, అద్భుతాలు నీ వెంట పడతాయి. ఉద్యోగాల కోసం ఎదురు చూడవలసిన లేదు, ఉద్యోగాలు నీ వెంట పడతాయి. ఇందాక ఒక బ్రదర్ లాస్ట్లో కూర్చున్నాడు, నా దగ్గరకు వచ్చాడనమాట. ఫస్ట్ ఆల్నైట్కి వచ్చినప్పుడు చాలా భయస్థితిగా మాట్లాడటమే కష్టంగా ఉండేటువంటి వాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా పలకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అన్ని వాక్యం ద్వారా నేర్చుకుని, అరే నిజం ఇదే కదా, కానీ మాకు అలా చెప్పలేదు, ఇక్కడ ఇంతకాలం ఇలా వినలేదని సత్యాన్ని తెలుసుకుని స్వతంత్రుడిగా జీవించడం నేర్చుకున్న తర్వాత అంతవరకు ఏం గుర్తుండేది కదని చదివితే నేను అదే చెప్తున్నాను. ఎప్పుడైతే నువ్వు దేవుళ్ళు డీప్ అవుతావో అన్నీ నీకు లోబడతాయి, అన్నీ నీ వెంట పడతాయి. హల్లెలూయా. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి, అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. మీ పిల్లల్ని దేవుని సంధికి నడిపించండి, మీ పిల్లల్ని దేవుళ్ళు ఉంచండి, ఆల్ నైట్కి అలవాటు చేయండి. లేదు బ్రదర్, నిద్ర లేకపోతే దెబ్బతింటారు. ఇప్పుడు నిద్రించండి, రేపు నిద్ర లేకుండా చేస్తారు మీకు. హాయిగా నిద్రపోతారు ఇప్పుడు. కానీ నాకు ఫోన్ చేస్తారు కదా అందరూ, బ్రదర్ నిద్ర లేదు, ఎందుకంటే మా ఓడి ఇదిగో ఎప్పుడు వెళ్తున్నాడో తెలియట్లేదు, ఎప్పుడు వస్తున్నాడో తెలియట్లేదు, చెడు స్నేహం, తాగుడికి బానిస అయిపోయాడు, ఇట్లాగా అట్లాగా అస్సలు నిద్ర పడతలేదు. అదేదో నువ్వు ఆల్ నైట్కి నడిపించుంటే, దేవుని భక్తిలో పెంచుంటే. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎప్పుడైతే కనెక్ట్ అయ్యాడో ఆలోచన విధానం మారింది. దేవుని సందులో వర్ధిల్లుతూ వర్ధిల్లుతూ వస్తూ ఉంటుంటే దేవుడు జాబ్ ఇచ్చేట్టు చేసుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడిచ్చిన జ్ఞానంతో వర్ధిల్లుతూ కొన్ని అవకాశాలు వచ్చిన అప్లై చేస్తే, దేనికి అప్లై చేస్తే అది వచ్చేస్తుంది, ప్రతి ఉద్యోగం. హల్లెలూయా. ఇప్పుడున్న జీతానికి 3 రెట్లు 4 రెట్లు 5 రెట్లు పెరిగిపోతూ ఉన్నది. ఎలా జరుగుతుంది ఇదంతాను? జ్ఞానాన్ని బట్టా, తెలివిని బట్టా? మొదట నా రాజ్యాన్ని, నీతిని వెతకండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున చాలామంది మా పిల్లలు గొప్ప వాళ్ళని ప్రార్థన చేయను అని చెప్తారు, కానీ దేవుని సందులోకి తీసుకొని కూర్చోబెట్టు, ఆటోమేటిక్గా గొప్ప వాళ్ళు అవుతారు. వాళ్ళ గురించి ఎవరు ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. వింటున్నారా? బాలుడైన సమూయేలు దేవుని దయలోను మనుషుల దయలోను దినదినం వర్ధిల్లుతున్నాడంట.
ఇక్కడ మీకు చాలామందికి ఏంటుంటుందంటే దేవుని దయ ఉండదు పిల్లలకి. దేవుని దయలో పెంచరు, దేవుని సంధిలో పెంచరు, దేవునికి దగ్గరగా నడిపించరు. అమ్మో ఏమన్నా అవుతుందేమో నిద్ర లేకపోతేని. వీళ్ళు మాత్రం చర్చికి వస్తారు మంచిగాను, వాళ్ళు మాత్రం రానివ్వరు. సేఫ్. జాగ్రత్త ప్రియులారా. నిజంగా మీ పిల్లలు వర్ధిల్లాలంటే, ఆశ్రయించబడాలంటే దేవుని సంధికి నడిపించండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారంట? నైట్ అంతా ప్రార్థన చేశారంట. ప్రార్థించినందు రాత్రి గడిపాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు రాత్రి గడిపే వాళ్ళు అందరూ ఎవరిని ఫాలో అవుతున్నట్టు? జాషువా గారినా? దేవుణ్ణి ఫాలో అవుతున్నారు. ఆయన వెళ్ళాడు కాబట్టి అదే మార్గంలో మనం వెళ్తున్నాం. దేవుడు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులైండి, నేను క్షమించను కాబట్టి మీరు కూడా క్షమించండి. హల్లెలూయా. నేను రాత్రి గడిపాను కాబట్టి మీరు కూడా రాత్రి గడపవలసిందే. సరే, యేసు ప్రభువుకి రాత్రి అంతా ప్రార్థనలు అవసరం ఏమొచ్చింది చెప్పండి? పెళ్ళి అవ్వట్లేదా? ఉద్యోగం రావట్లేదా? లేకపోతే ఆయనకి ఏమైనా రోగం పోవట్లేదా? ఇందులో ఏ సమస్య లేకపోయినా సరే ఆల్ నైట్ ప్రేయర్ చేశాడు యేసు ప్రభువు. అందులో అన్ని సమస్యలు నీకు ఉన్నాయి, అయినా సరే ఆల్ నైట్ ప్రేయర్ అంటే అమ్మ అంత దూరమా, అంతసేపా? ఇప్పుడు మీకు పెద్ద శాలరీ వచ్చింది అనుకోండి, అంత జీతమా అంటారా ఎప్పుడన్నా? ఎవరన్నా మిమ్మల్ని ప్రేమించి వచ్చి ఎంత డబ్బు కట్టించారు, అంత డబ్బా అంటారా? ఎంత సంతోషంగా తీసుకుంటాము. మరి ఎప్పుడైనా దేవుని కోసం మనం ఇంత కేటాయించి నేను ఈ సమయాన్ని గడుపుతాను, ఇంత సమయం దేవునితో ఉంటాను అని ఎప్పుడైనా అనుకున్నారా? అనుకోలేదు. జాగ్రత్త గమనించండి, వెయిట్ చేయండి. మళ్ళీని ఎప్పుడు వస్తుందా? 10 గంటల ప్రభు సన్నిధి, 12 గంటల ప్రభు సన్నిధి. ఆ ఛాన్స్ వచ్చినప్పుడు అన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా పాలు పంచుకోండి. కొన్ని నెలలు పడుతుంది మళ్ళీని, అటువంటి అవకాశం రాదు. ఈ రోజున దేవుని సన్నిధిలో గడపడానికి సమయం లేదు ఎవరికి కూడాను, చాలా బిజీ అయిపోయారు. కాబట్టి మన ఇంట్లో మనం ఉండి ప్రభు సన్నిధిలో గడపడానికి చాలా అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు దయచేసి తిరస్కరించకండి. హల్లెలూయా. రాత్రి గడిపాడంట ఆయన. తెల్లవారికి ఏం చేస్తున్నాడు? ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అనేటువంటి పేరు పెట్టాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రార్థన ఎందుకు చేయాలి బ్రదర్? నాకు కన్ఫ్యూజన్గా ఉంది, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఆల్ నైట్ ప్రేయర్ చేయి. బ్రదర్ నాకు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియడం లేదు, ఆల్ నైట్ ప్రేయర్ చేయి. బ్రదర్ దిక్కు తోసిన స్థితిలో ఉన్నాను, ఆల్ నైట్ ప్రేయర్ చేయి. ఇది చేయరు కదా. ఏ వాట్సాప్ గ్రూప్ ఉందా? నాకు పెడతారన్నమాట, బ్రదర్ ఈ ఆల్ నైట్ ప్రేయర్లో అందరికి చెప్పు మా కోసం. ఏం చేయించాలంట? ప్రేయర్. మరి మీరేం చేస్తారు? అందుకే నేనంటే చాలామందికి నచ్చను. నా కోసం ప్రేయర్ చేయండి అంటే మీకు మీరే చేసుకోండి అంటే మీ చావు మీరు చావండి అన్నట్టు ఉంటుంది వాళ్ళకి నేను చెప్పే మాట. ఈయనేంటి అసలే ప్రేయర్ చేయమంటే చేయడు, సమస్య చెప్పొద్దు అంటాడు. మొదటి సమయాలు 2:30 ఒక అద్భుతమైన మాట ఉంది, నన్ను గణపరచు వారిని. మరి ఇది ఎందుకు పట్టుకోరు అసలేని? ఎంత సింపుల్గా ఉన్నది. ఏసే గొప్పోడు, శక్తిమంతుడు గొప్పోడు, జీవం కలిగిన అంటే చాలంటే అన్ని మీరు గొప్పోళ్ళు అయిపోతారు. అది మానేసేసి బ్రదర్ అసలు నాకు ఎంత అప్పు ఉందో తెలుసా? నాకు ఎందుకు మీకు ఎంత అప్పు ఉంటేని? నాకు ఎటువంటి సమస్య ఉందో తెలుసా? మీకు ఎటువంటి సమస్యలు ఉంటే నాకు ఎందుకు అసలేని? మరి ఏం చేయాలి? పరిష్కారం కావాలి. అప్పుల్లో ఉంటే ఏం చేయాలి? విడుదల కావాలి, ఐశ్వర్యంతులు కావాలి. నీకు ఏది కావాలో అది పలకటం మానేసేసి నీకు ఏది ఉందో అది పలకటం మొదలు పెడుతున్నావు. అందుకనే ఏమి పొందుకోలేకపోతున్నావు. మరి ఏం చేయాలి? ఏది కావాలో అది పలకండి, లేనిది ఉన్నట్టు పలకండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఉదయం అయినప్పుడంట అమ్మాయి ఆల్ నైట్ ప్రేయర్స్ అని చెప్పి శుభ్రంగా పడుకున్నాడు. ఆయన ఏం చేశాడు? మళ్ళీని 12 మందిని ఏర్పాటు చేసి వారికి పేర్లు పెట్టాడంట. ఒకవేళ నీ జీవితంలో గందరగోళం ఉంది, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియట్లేదు, ఏ దారికి వెళ్ళాలో తెలియట్లేదు, ఏ ఉద్యోగం చేయాలో తెలియట్లేదు, అప్పుడు ఏం చేయాలంట? ఏం చేయాలి? ఆల్ నైట్ ప్రేయర్ చేసి అప్పుడు నిర్ణయం తీసుకోండి. అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే రాత్రి ప్రార్థన ఎందుకు చేయాలంట? ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి. హల్లెలూయా. గొప్ప నిర్ణయాలు తీసుకోవటానికి. హల్లెలూయా. గొప్ప వారిని నియమించడానికి. హల్లెలూయా, ఆమేన్.
గొప్ప బిజినెస్ ప్రారంభించే ముందు ఆల్ నైట్ చేయండి. మీ పిల్లల్ని గొప్ప స్కూల్లో ప్రారంభించే ముందు ఆల్ నైట్ చేయండి. అర్థమవుతుందా? ఇది చేయరు మీరు, ఇంకెన్నైనా చేస్తారు. ఒకసారి లేచి నిలబడదాం మనం అంతా కూడా. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. అన్ని చైర్లు ఖాళీ ఉన్న అన్ని ఫిల్ అయిపోవాలి. ముందుకు వచ్చేసేయండి. ఖాళీ అంత వెనక్కి పోవాలి. ఎవరన్నా ముందు ఖాళీ పెట్టుకుంటారా? ఏమా జాగ్రత్త, ఫిల్ చేసుకోవటం నేర్చుకోండి. గ్యాప్ అనేది వెనక్కి ఉండాలి. ఇప్పుడు కూడా ముందు గ్యాప్ ఉండకూడదు. తెలివైన వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారు? ముందు నింపుకుంటే వెనకాల ఖాళీ ఉంటుంది. అలాగే మన జీవితంలో ఏదైనా సరే ముందుండాలి. ఆశీర్వాదానికి ముందుండాలి, అద్భుతానికి ముందుండాలి, అన్ని విషయాలైనా ముందుండాలనుకున్న వాళ్ళు మాత్రమే ముందుకు రండి. లేదు బ్రదర్ నేను వెనకాల, అందరు దీవించబడ్డాక నాకు దీవెన, అందరికి అయిపోయాక నాకు అనుకుంటే నేను దానికి ఏం చేయలేను. ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు ముందు దీవించబడతారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఒక మాట చెప్తే చాలా బాధపడతారు. ఆలస్యం అనేటువంటిది ఒక శాపం, లేట్ అనేటువంటిది ఒక శాపం. కాబట్టి ఎప్పుడు లేట్ ఉండకూడదు, ఆలస్యం ఉండకూడదు, వెనక ఉండకూడదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తిలో ఉండడే. హల్లెలూయా. ఆసక్తిగా ఉన్నవాడు ఆలస్యంగా రాడు, ఆసక్తిగా ఉన్నవాడు వెనక ఉండడు, ఆసక్తిగా ఉన్నవాడు ముందుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు ముందుంటాను, నేను ఎప్పుడు ఫస్ట్ ఉంటాను అనేటువంటి వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లో సరే వెనక సీట్ ఎప్పుడు వెతుక్కోవద్దు. సైతాన్ గడు వెనక నుంచి వస్తాడనమాట. అడిగి ముందు నుంచి వచ్చే ధైర్యం లేదు. దొంగ దోచుకుని వాడు దొంగ ఎప్పుడన్నా ఇంటి ముందు నుంచి వస్తాడా? రహదారుల నుంచి వస్తాడు దొంగడు? రాడు. కాబట్టి ముందున్న వాళ్ళ మీద దాడి చేయడానికి ధైర్యం సరిపోదు. ఎప్పుడైతే నువ్వు వెనకాల కూర్చుని చాటును కూర్చుంటావో, మంచిగా నిద్రపోవచ్చులే, ఎవరు చూడలే అని నువ్వు అనుకుంటావో అప్పుడు దొరికేస్తామాట అడిగి. దయచేసి గమనించాలి. ఎప్పుడు కూడా ముందుంటకు ప్రయత్నం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. మన దేవుడు ఎటువంటి వాడు అంటండి? గొప్ప దేవుడు, చరిత్రను మార్చినటువంటి దేవుడు. చరిత్రలోకి వచ్చాడు, చరిత్రను మార్చాడు. నువ్వు ఎక్కడుంటే అది మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఊరన్నా ఊరన్నా యేసుకు సాటే వేరే లేరన్నా, లేరన్నా యేసేయ దైవం చూడన్నా, చూడన్నా యేసేయ దైవం చూడన్నా. ఊరన్నా ఊరన్నా యేసుకు సాటే వేరే లేరన్నా, లేరన్నా యేసేయ దైవం చూడన్నా, చూడన్నా యేసేయ దైవం చూడన్నా. చెప్పండి కొడదాం అందరూ. యేసుకు సాటి వేరే లేరన్నా, లేరన్నా యేసేయ దైవం చూడన్నా, చూడన్నా యేసేయ దైవం చూడన్నా. వచ్చాడన్నా వచ్చాడన్నా నరుడై పుట్టాడన్నా, పరమును విడిచి వచ్చాడన్నా, వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా, పుట్టాడన్నా. పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను, పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా, లేరన్నా యేసేయ దైవం చూడన్నా, చూడన్నా యేసేయ దైవం చూడన్నా.
ప్రభు మృత్యుంజయుడు క్షమించును జయమిచ్చును. మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించును జయమిచ్చును. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా. యేసయ్య దైవం చూడన్నా చూడన్నా యేసయ్య దైవం చూడన్నా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కూర్చుందాం అందరం కూడాను. ఏంటంటే చరిత్రలోనికి వచ్చాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు చరిత్రలోనికి వచ్చాడో చరిత్ర రెండు భాగాలు అయిపోతుందండి. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. కాబట్టి నువ్వు వచ్చిన తర్వాత ఒక వాతావరణం ఉండాలి, నువ్వు రాకముందు ఒక వాతావరణం ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి నువ్వు వేళకు పెళ్ళయింది అనుకోండి, అది నీ అమ్మగారిలో నీ అత్తగారిలో ఎవరైనా సరే, నువ్వు వచ్చిన తర్వాత ఒకలా ఉండాలి, నువ్వు వెళ్ళకముందు ఒకలా ఉండాలి. ఆమెన్ ఆమెన్ హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఉదయమైనప్పుడు తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అని పేరు పెట్టాడంట. కాబట్టి ఇక్కడ ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి 12 మందిని శిష్యులు ఎంచుకునే ముందు దేవుడు ఏం చేశాడు? ఆల్ నైట్ ప్రేయర్ చేశాడు, సంపూర్ణ రాత్రి ప్రార్థన చేశాడు. ఆమెన్ ఆమెన్. కాబట్టి అలా మీరు ఎప్పుడైతే మొట్టమొదటిగా దేవుని సంధిలో గడిపిన తర్వాత నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం ప్రపంచాన్నే ప్రభావితం చేస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఆల్ నైట్ ప్రేయర్ చేసి నియమించినటువంటి 12 మంది శిష్యులు ఆ ప్రపంచాన్నే ప్రభావితం చేశారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ యొక్క ఆల్ నైట్ ప్రేయర్ చేసి ఉదయకాల సమయంలో నువ్వు తీసుకునే నిర్ణయం నీ జీవితాన్ని, నీ ప్రపంచాన్ని మార్చివేస్తూ ఉన్నది. ఆమెన్ ఆమెన్ హల్లెలూయా. నెక్స్ట్ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 14:23 మనం చదివినట్లయితే, మత్తయి సువార్త 14:23 మనం చదివినట్లయితే అక్కడ ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఆ ఆల్ నైట్ ప్రేయర్ అనేటువంటిది ఏం చేస్తుందంటే మనకి ఏకాంతం కోసం. ఆమెన్. ఒంటరిగా ప్రార్థన చేసుకోవటం కోసం. మరి అదే మరి ఎంత సమూహం ఉన్నా కానీ ఇక్కడ నువ్వు ఖచ్చితంగా దేవునితో కనెక్ట్ అయి ఉంటావు, దేవునికి దగ్గరగా ఉంటావు, దేవునితో నీ సమయాన్ని ఎక్కువగా గడుపుతావు. కాబట్టి ఇటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు. హల్లెలూయా. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే జన సమూహాలను పంపివేసి, మరి మనం జన సమూహంలోకి వచ్చాం కదా. నో 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 దేవుని దగ్గరకు వచ్చిన జన సమూహం ఎటువంటి వారు? అద్భుతాలు పొందుకోవటానికి, ఆశ్చర్యకార్యాలు పొందుకోవటానికి, వాళ్ళకి ఏది పొందుకోవాలో అది పొందుకునేలా చేసి పంపించేసి ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ప్రార్థనలతో గడుపుతూ ఉన్నాడు. మీరు కూడా ఈ రోజున మీకున్నటువంటి మరి కుటుంబాన్ని, మీకున్నటువంటి బాధ్యతలను అన్నీ పక్కన పెట్టి వాటిలన్నిటిని పంపివేసి మీరేం చేస్తారు? ఇప్పుడు ఇక్కడికి దేవుని సంధికి వచ్చారు. హల్లెలూయా. ఏకాంతంగా వచ్చారు, దేవునిలో గడపడానికి వచ్చారు, దేవుని నామమును మహింపరచడానికి వచ్చారు. ఆమేన్. ఎప్పుడైతే మీ మొదటి స్థానం దేవునికి ఉంటుందో మీరు దేనికోసం ఆలోచించవలసిన అవసరం ఉండదు. ఆమేన్ ఆమేన్. చూద్దాం చాలా విషయాలు ఈరోజు మీకు నేను చెప్తానన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, నీకు కష్టకాలం వచ్చింది, పోరాటం వచ్చింది, యాకోబు కూడా సమస్య వచ్చింది. ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, ఆల్ నైట్ ప్రేయర్. కాబట్టి ఇక్కడ రాత్రి ప్రార్థనలు అనేటువంటివి ఎందుకనంటే, రాత్రి ఏంటంటే చీకటి. ఆ చీకటిలో నువ్వు ఎప్పుడైతే పోరాటం చేస్తావో, మనం అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చాం? తల్లి గర్భం నుంచి వచ్చాం. సో మనం అంతా ఎక్కడ తయారు చేయబడ్డాం? చీకట్లోనే కదా. మనకు రూపం ఏర్పడేటువంటిది, మనకు జీవనం స్టార్ట్ అయ్యేటువంటిది అంతా చీకట్లోనే. ఆ చీకటిలో నువ్వు పోరాటం చేసి నీ సమయం అయినప్పుడు నువ్వు బయటకు వస్తే ఆరోగ్యవంతుడిగా ఉంటావు. హల్లెలూయా. 9 నెలల్లో నిండినటువంటి తర్వాత బిడ్డ వస్తే ఆరోగ్యవంతుడిగా ఉంటాడు. ఆ 9 నెలల్లో ఆ తల్లి గర్భంలో కదులుతాడు, మెదులుతాడు. ఎంత చేసినా మరాడు ఎంత కొట్టుకుంటే లోపల అంత యాక్టివ్గా ఉన్నట్టు కదా. కదలికలు ఉన్నాయా, మెదళ్ళు ఉన్నాయా అని అడుగుతుంటారు కదా డాక్టర్.
అలాగే నువ్వేం చేయాలంటే ఈ యొక్క చీకటి సమయంలో, రాత్రి సమయంలో రహస్యంగా దేవునితో గడిపేటువంటి ఈ యొక్క సమయం బహిర్గతంగా వెళ్ళినప్పుడు అనేక అద్భుతాలను స్వతంత్రించుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే రాత్రికాల ప్రార్థన దేవుని నుంచి గొప్ప విడుదల, గొప్ప ఆశీర్వాదాన్ని మనకు తెచ్చిపెడుతుంది. యాకోబు రాత్రి అంతా పెనియేలు ప్రార్థన చేశాడు. ఆదికాండం 32:24-28 మీరు చదువుకోవచ్చు. ఏం చేశారంటే ఆయన రాత్రి అంతా మనం కొంత చేస్తాం. చాలామంది అంటారు, బ్రదర్ 2 దాకా ఉన్నాను బ్రదర్, 1 గంట దాకా ఉన్నాను బ్రదర్, 12 దాకా ఉన్నాను బ్రదర్. ఎప్పుడు వచ్చేసిందో వచ్చేసింది. ఏంటంట నిద్ర. చూసారా ఎలాగొస్తుందో తెలియదు. నీకు తెలియకుండా వస్తుందా? మరి మాకు రాదంటే ఇప్పుడు నువ్వు అసలు నిద్ర అంటే ఏంటో మర్చిపోతాం మేము వాళ్ళని ఎట్లను. నిద్ర అనేటువంటిది మా దరిదాపుల్లో కూడా రాదో. హల్లెలూయా. నువ్వు పలకవు, నువ్వు కంచివేయవన్నమాట. ప్రతిరోజు ఆ యొక్క బ్లడ్ కన్ఫెషన్ చేయాలి. యేసు రక్తం చేత నువ్వు ప్రతిష్ఠించుకోవాలి, నువ్వు ప్రత్యేకించిపోవాలి. నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని అందరిని ఏం చేయాలంట? యేసే రక్తం కింద ఉన్నాను. ఒక పాట ఉంటుంది, యేసయ్య రక్తం కింద ఉన్నాను, సాతానుడు నన్ను ముట్టలేడు. విన్నారా? ఇలాంటి వినరు. సాతానుని ముట్టేస్తున్నాడు బ్రదర్, నెత్తి మీద కూర్చున్నాడు బ్రదర్, ఏలుబడి చేస్తున్నాడు. అయ్యో అదేదో గొప్పలా చెప్పుకుంటారనమాట. సాతానుడు నీ నెత్తి మీద ఎక్కాడంటే ఇప్పుడు ఓడిపోయినాడు, పాదాల కింద ఉండవలసినోడు నెత్తి మీద కూర్చున్నాడు అంటే ఏంటది? ఎంత సిగ్గుచేటు. మళ్ళీ దాని గురించి మనం అందరికీ చెప్తూ ఉంటుంటాం. సత్యం తెలియకపోవటం వల్లే ఈ సమస్యలు ఏలుబడి చేస్తూ ఉన్నాయి. సత్యం ఏంటి తెలుసా? ఆయన సైతాన్ని గాని ఓడించి ఆయన పాదాల కింద పెట్టాడంట. హల్లెలూయా. ఆయన పాదాలంటే ఎవరు? ఆయన సంఘం, మనమే శిరస్సు, మన దేవుడు. కాబట్టి మన పాదాల కింద సైతాన్ని గడి ఉండి ఆయన ఓడించి ఆడి మీద నీకు అది కాదు బ్రదర్, లోక అధికారి ఎవరంటే సాతాను. మరి అదే అధికారి అయినప్పుడు మనం ఏం చేయగలుగుతాం? ఇంకా ఈ లోకాధికారి సైతాన్ గడు అయితే వాడి మీద అధికారం దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సత్యం తెలిసినంతకాలం, తెలియనంతకాలం నువ్వేం చేస్తావు? ఆడే అధికారి, ఆడే గొప్ప అనుకుంటా. ఆడికంటే నువ్వు గొప్ప. దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. నీ అధికారం నువ్వు వినియోగించినంతకాలం నువ్వు బానిసవే, సమస్యలకు బానిసవే. వింటున్నారా? సమస్యకు నువ్వు సమస్యగా తయారవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ముళ్ళుని ముళ్ళుతో తీయాలంట. నీకు ఏదైనా సమస్య వచ్చిందనుకో, నువ్వు రివర్స్లో సమస్యగా మారిపోవాలి. ఎవరికి? సమస్యగా మారిపోవాలి. అప్పుడు ఆ సమస్య తోక ముడుచుకుని వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీరు గమనించినట్లయితే ప్రియులరా, యాకోబు ఎప్పుడైతే రాత్రంతా ప్రార్థన చేశాడో తెల్లవారిసరికి శత్రువు మిత్రు అయిపోయాడు. ఆమేన్. చంపాలనుకున్నాడు, హత్తుకోవడం మొదలు పెట్టాడు. ఆమేన్. నీకు ఎవరైతే జాబ్ ఉన్నారో వాళ్ళే పిలిచి నీకు జాబ్ ఇస్తారు. ఆమేన్. నీకు ఏదైతే ఎవరు ఇవ్వను నేను పట్టించుకోనన్నారో వాళ్ళే నిన్ను వచ్చి పట్టుకుంటారో. ఆమేన్. నమ్ముతున్నారా? మరి ఆమెన్ చెప్పి స్వతంత్రించుకోవాలన్నాడు. సింపుల్. ఆమేన్. అది మొదటి సమయంలో 2:30 నన్ను కనపరచు వారిని, సింపుల్. లేచిన వెంటనే యేసయ్య గొప్పడు, యేసయ్య శక్తిమంతుడు, యేసయ్య ఆకాశం మహాకాశం పట్టినటువంటి దేవుడు, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు, ఆయన నమ్మిన వారు కూడా అసాధ్యమైనది ఏమీ లేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసయ్య నమ్ముతున్నాను నేను, నాకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఇలా నువ్వేం చేయాలంట? పలకతా ఉండాలి. పలికితే కలుగుతుంది, పలికితే నువ్వు పలకవు, నీకు కలగదు. వాళ్ళకి అలా జరిగిపోతుంది. ఎలా జరిగిపోతుంది? ఊరికి ఎవరికి జరగవు. నీ నమ్మకి చెప్పినా నీకు జరిగింది కాక నువ్వు ఏది నమ్ముతున్నావో అది పొందుకుంటావు. కాబట్టి ఏం చేయాలి? ప్రతిరోజు పలుకుతూ ఉండాలి. మంచిని పలకాలి, కావలసిన దాన్ని పలకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రెండవదిగా మనం చూసినట్లయితే మరి మత్తయి సువార్త 26:36-44 వరకు మీ ఇంటికి వెళ్ళి చదువుకోండి. గెత్సెమనేటువంటి తోటలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మరణానికి ముందు మరి ఆ రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు తీవ్రమైన వేదనతో ప్రార్థించారు. నీకేదైనా భయంకరమైన సమస్య అనిపిస్తున్నప్పుడు ఏం చేయాలి తెలుసా? ఆల్ నైట్ ప్రేయర్ చేయండి. ఒకవేళ సమస్యనైనా దేవుడు తప్పిస్తాడో, లేదా ఆ సమస్యను ఎదుర్కొనే సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడో. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అలా ప్రార్థించినప్పుడు నీకున్న అప్పునైనా కొట్టేస్తాడో, ఆ అప్పుని తీర్చుకునే సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడో. హల్లెలూయా. ఏది కావాలి? ఏది కావాలి? అప్పు కొట్టేస్తే బాగుంది అనుకున్నారు చాలామంది. అప్పు కొట్టేయటం కాదు, అప్పుని తీర్చే సామర్థ్యం నాకు ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా.
హల్లెలూయా. సమస్యలు రావద్దని ప్రార్థన చేయొద్దు. ఎటువంటి సమస్యలు వచ్చినా ఎదిరించి జయించే కృపనిచ్చినందుకు వందనాలు యేసయ్యా. ఆమేన్. ఎంత పెద్ద స్కూల్ వేసిన మీ బిడ్డలకి పరీక్షలు లేని స్కూల్ అంటే ఏమైనా ఉంటుందా? పరీక్షలు లేని స్కూల్లో జాయిన్ చేస్తారా? పరీక్షలు లేకుండా చూస్తారా? లేదు. వాడికి ఎటువంటి పరీక్షలు వచ్చినా కానీ ఆ పరీక్షకి ఎలా ప్రిపేర్ అవ్వాలా వీళ్ళు వాళ్ళకంటే ఎక్కువ ప్రిపరేషన్ వీళ్ళకుంటుంది. నేను చూస్తుంటాను కదా మా ఇంట్లోనూ. పరీక్ష రాసే వాళ్ళకంటే ఈ తల్లిదండ్రులకి ఎక్కువ ప్రిపరేషన్ ఉంటుంది కదా. అలాగా మన దేవుడు ఏం చేస్తాడు? నువ్వు పరీక్ష రాస్తుంటే నీకంటే ఎక్కువ ఆయన శ్రమ అనిపించాడు. ఆయనకి శ్రమలో తోడుగా ఉన్నాడు. ఎందుకని తెలుసా? నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు. హల్లెలూయా. ఎటువంటి పరీక్షనైనా నువ్వు జయించడానికి ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆమేన్, ఆమేన్. నువ్వు ఓడిపోవడం దేవుని ఉద్దేశం కాదు, నువ్వు జయించాలి. ఆమేన్. ప్రకటన గ్రంథంలో చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయంట. జయించువానికి జీవ కిరీటం, జయించువానికి జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తాను, జయించువాని నా మందిరంలో ఒక మూల స్తంభంగా వాడుకుంటాను, జయించువాణి జయించువాణి జయించువాని. ఓడిపోయిన వాడిని ఎవరైనా తీసుకుంటారా? ఓడిపోయిన గోల్డ్ మెడల్ ఇస్తారా? ఓడిపోయినకి బహుమతి ఇస్తారా? ఫెయిల్ అయిపోయినకి ఎవరికైనా ఏదైనా ఇస్తారా? పాస్ అయినోడికి మాత్రమే. దేవుని ఉద్దేశం నువ్వు పాస్ అవ్వాలి. ప్రతి కార్యంలో నువ్వు పాస్ అవ్వాలి, నువ్వు ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ రేపు నాకు ఇంత సమస్య వచ్చేస్తుంది అని కృంగిపోయాడా యేసయ్య? రాత్రంతా ప్రార్థించాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది బ్రదర్ తెల్లవారితే ఈఎంఐ కట్టాలి, తెల్లవారితో అప్పులు కట్టేస్తారు, వచ్చేస్తారు, చేసేస్తారు. దీనికి భయపడుతున్నావు కానీ రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో గడుపుదాం, దేవుని నామమును మహింపడతాం, దేవునికి దగ్గర అయిపోదాం. ఎటువంటి శ్రమ వచ్చినా దాన్ని ఎలా ఎదుర్కోవాలి, దాన్ని ఎలా జయించాలి, నా యేసయ్య నాకు సహాయం చేస్తాడు అనేటువంటి ఆలోచన రావట్లేదు. నీకు ఏ సమస్య వచ్చినా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఎటువంటి గడ్డు పరిస్థితులు వచ్చినా సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయటం నేర్చుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. పరుగులు తీయకండి, 10 మంది చేత ప్రార్థన చేయించుకోవాలని ప్రయత్నం చేయకండి. మీకు మీరుగానే హోల్ నైట్ ప్రేయర్ చేయండి, హోల్ నైట్ ప్రేయర్ చేయండి, సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయండి. మీ సమస్య ఆటోమేటిక్గా యేసయ్య పరిష్కరించేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. ఇక్కడ యాకోబు రాత్రంతా ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు ప్రభువు సిలువ మరణం పొందుకునే ముందు నైట్ అంతా ప్రార్థన చేశాడు ఆయన. అందుకనే సిలువ మరణం కూడా ఆయన ఏం చేయలేకపోయింది. హల్లెలూయా. మరణపు ముళ్ళును విరిచాడు, సమాధిని చీల్చుకుని బయటకు వచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరణం గుండా వెళ్ళత మానేసేలేదైనా, మరణం గుండా వెళ్ళాడు కానీ మరణాన్ని జయించి వచ్చాడు ఆయన. ఆమేన్. కాబట్టి నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి నీకు సమస్య రాకుండా పోదు. యోహాను 16:33 యేసుప్రభువు చెప్తున్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ సంభవించును, అయినా సరే ధైర్యంగా ఉండండి. ఎందుకో తెలుసా? నేను లోకాన్ని జయించాను, నేను మరణాన్ని జయించాను, నేను వ్యాధులను జయించాను, నేను ప్రతిదాన్ని జయించాను. కాబట్టి మీరు నా బిడ్డలు, మీరు నా సొత్తు, మీరు కూడా ఖచ్చితంగా ప్రతిదాన్ని జయించాలి. జయించున్నారు. యు ఆర్ మోర్ దెన్ కాంకరర్. మీరు అత్యధిక విజయం పొందినటువంటి వారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎగ్జామ్కి చదువుకున్నవాడు ఎలాగెళ్తాడో చదవలేనివాడు ఎలాగెళ్తాడో కదా. చదువుకున్నవాడు ఎలాగెళ్తాడో, ఖచ్చితంగా నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఖచ్చితంగా నేను స్టేట్ ఫస్ట్, ఈ వేలోనే ఉంటాడు. చదువుకోలేడు ఏం చేస్తాడు? ఈరోజు ఎగ్జామ్ జరగకపోతే బాగుండు, బంద్ అయిపోతే బాగుండు, స్ట్రైక్ అయిపోతే బాగుండు, అసలు ఎగ్జామే లేకుండా బాగుండు కదా. ఎందుకంటే అది చదవలేదు కదా. అది లేకపోతే ఈ టాలెంట్ బయటపడదు కాబట్టి అది లేకుండా అయిపోతే బాగుండు. మేము నిజంగా ఇలాగ అనుకున్నాం. 10th క్లాస్లో ఉన్నప్పుడు బందులు జరిగి మాట, అప్పుడు స్ట్రైకులు జరిగాయి అనమాట. సడన్గా వచ్చేవారు, స్కూల్ బంద్ చేసేవారు అనమాట. ఇలాంటివన్నీ జరిగితే బాగుండు అనుకునేటువంటి వాళ్ళం అప్పట్లో. మేము తెలియక ఏమవుతుంది, ఇప్పుడు ఫస్ట్ రోజు ఎగ్జామ్ ఏమైంది, నిజంగా మాకు ఎక్కడికో లాస్ట్కి వెళ్ళిపోయింది అనమాట. దానివల్ల ఏమవుతుంది, నువ్వేమైనా సుఖపడతావా? ఈ మధ్యన 10th క్లాస్ ఎగ్జామ్స్ నెలలో ఎంత జరిగాయి, చాలా లాంగ్ జరిగాయి అనమాట. సెలవులు వచ్చేసేది. ఎప్పుడు కూడా పరీక్ష వెంటనే అయిపోవాలి. ఆమేన్. ఏమవ్వాలి? పరీక్ష వెంటనే అయిపోవాలి. ఎంత తొందరగా అయిపోతే అంత మంచిది నీకు. అది వెనక్కి వెళ్ళిపోతే ఏమవుతుంది, ఇంకా నీకు చదవాల్సి వస్తుంది, ప్రిపరేషన్ ఎక్కువ తీసుకోవాలి, బోల్ టైం పడుతుంది దానికి. కాబట్టి ఎప్పుడైనా సరే తొందరగా అయిపోవాలన్నమాట. మనం కూడా ఏం చేయాలంటే, ఏ సమస్య వచ్చినా ఐఎమ్ రెడీ. ఏంటంట? ఐఎమ్ రెడీ. నేను జయిస్తాను, నేను ఎదిరిస్తాను, నేను విజయంతో తిరిగి వస్తాను. ఆమేన్. అదే చెప్తున్నాడు దేవుడు. ఈ లోకంలో మీకు శ్రమలు వస్తాయి, నేను జయించాను కాబట్టి మీరు కూడా
జయిస్తారు. జయించడం దేవుని యొక్క ఉద్దేశం, ఫలించడం దేవుని యొక్క ఉద్దేశం, అభివృద్ధి చెందడం దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మరి అపోస్తలుల కార్యాలు 16:25-26 వచనాల్లో చూసినట్లయితే చెరసాల నుంచి విడుదల. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు. ఆమేన్. చాలమ్మా. ఇక్కడ మీకు అందరికీ తెలిసిందే సండే స్కూల్ నుంచి, పౌలు శీలను జైల్లో వేస్తే వాళ్ళు ఏం చేశారంటే వీపంతా చిత్త కొట్టారు, రక్తం కారుతుంది. అటువంటి పరిస్థితులు మనకి ఎలాగుంటుంది? కాలుకి దెబ్బ తగిలింది, ఎవరన్నా కొంచెం ఏదైనా చేస్తే బాగుండు, కొంచెం ఎవరైనా చేసి పెడితే బాగుండు అనిపిస్తుంది మనకి. కానీ వాళ్ళకి కాలంతా కాదు, ఒళ్ళంతా దెబ్బలు, రక్తం కారుతుంది. భయంకర పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంట? దేవుణ్ణి స్తుతించారంట. హల్లెలూయా. దేవునికి ప్రార్థన చేశారంట. హల్లెలూయా. నిజంగా ఇటువంటి ఆలోచన మనకు రాదు అసలేని. మిడ్ నైట్లోని నీ సమస్య విపరీతంగా ఉన్నప్పుడు దేవునితో ఎక్కువగా గడపడం ఎప్పుడైనా నేర్చుకున్నారా? సమస్యను 10 మందికి చెప్తారు, సమస్యను పెద్ద చేసుకుంటూ ఉంటారు. ఎవరైతే సమస్యల గురించి ఎక్కువగా చెప్తారో, నేను అదే అంటాను అనమాట, 10 మంది చేత ప్రార్థన చేయించుకోకండి. అప్పుడు ఏమైంది? ఇప్పుడు మీ ఆయనకి ఏదో కనెక్షన్ ఉందని చెప్పి నీకు తెలుసు, ఆగవా? మొత్తం మొదలు పెడతావు. ఎవరికి? ఊరంతా చెప్పుకొస్తావు. అప్పుడు ఏమైంది నీ సమస్య? ఊరంతా తెలిసింది అంటే సమస్య చిన్నదైందా పెద్ద అయిందా? ఈ లోపల దేవుడు మహాకృపనట్టు మీ ఆయన మారొచ్చి ఇదంతా సర్దుమనిపోవచ్చు. కానీ ఇప్పుడు ఏం చేస్తావు? మీ ఆయన మారినట్టే ఎవరికి తెలియదు, ఎందుకంటే నువ్వు చెప్పవు కదా. మళ్ళీని ఇట్లాగా రాంగ్ ఉందని చెప్పి ఊరంతా చెప్తారు, కానీ మళ్ళీ మా ఆయన మారాడని చెప్పి ఊరంతా చెప్తారు వీళ్ళు. కానీ ఎక్కడేం ప్రింట్ అయింది ఇప్పుడు? వీళ్ళ ఆయన అలాగా. ఈ లోపల ఇద్దరు కలిసారు, బాగానే ఉన్నారు. పొరపాటు వీళ్ళందరూ ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళి అనుకోండి, అప్పుడు ఆవిడ అడుగుతుంది అనమాట, మరి మీ ఆయన అలాగన్నావు కదా, మంచుకున్నారు కదా అంటది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ మొదటికి వస్తుందా లేదా? విషయం ఎక్కడికి వెళ్తుంది? సో కాబట్టి మీ సమస్యని మీరే సమాధి చేసుకోవాలి, మీ రహస్యాన్ని మీరే దాచుకోవాలి. సమస్యను పంచిపెట్టద్దు, పరిష్కారాన్ని పంచిపెట్టండి. హల్లెలూయా. దుఃఖాన్ని పంచిపెట్టద్దు, సంతోషాన్ని పంచిపెట్టండి. ఆమేన్, ఆమేన్. ఇలా ఆలోచించాం కదా మనం. ఎప్పుడును విచారంగా ఉంటాం, ఎవరైనా అడిగితే చాలు ఇంకా అంతే అయిపోయింది అనమాట. ఏ అమ్మ అంటే మొదలెడతారనమాట. అప్పుడు అక్కడి నుంచి ఛాన్స్ ఇస్తే చాలు, ఇంకా చాలా సీరియస్గా చెప్పొస్తారు మొత్తం 1 గంట స్టోరీ. పోనీ ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు. నిజంగా నేను చెప్తున్నాను ప్రియులారా, ఈరోజు నుంచి మీ సమస్య ఎవరికి చెప్పొద్దు. చెప్పండి, నా సమస్యని ఎవరికి చెప్పను. అసలు సులోమోనుకి జ్ఞానం ఇచ్చాడు తెలిసే దేవుడు. ఆయన ఏమంటాడు తెలుసా? నీ కౌగిట్లో ఉన్న నీ భార్య యందు నమ్మకించొద్దు. అయ్యో బాబు, ఎంత బారాహాడైనా ఏంటంట? నీ కౌగిట్లో ఉన్న నీ భార్య యందు నమ్మకించొద్దు. మరి ఇంకేం చేయాలి? అసలు తెల్లారితే మనం అందరికీ సమస్యలు చెప్తుంటుంటాం, ఊరంతా సమస్యలు చెప్తుంటుంటాం కదా. నేనంటాను, సమస్య గురించి మాట్లాడొద్దు, సమస్య గురించి ఆలోచించొద్దు. మరి ఏంటి? నువ్వు సంతోషంగా ఉండక ప్రయత్నం చేయి. ఎందుకు బ్రదర్? 37 కీర్తన 4 వచ్చిన చదివారా? ఈ వాగ్దానం ఎంతమంది ఇంట్లో ఉన్నది? ఇది ఎవరు గోడ మీద ఉన్నది? ఉండవు. ఎందుకంటే నీ దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాను అంతే. ఫస్ట్ దుఃఖం ఉండాలి, వెనకాల ఎక్కడో నాట్యం ఉంటుంది. కానీ ఇక్కడ ఏముంది? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందం ఎక్కడ ఉంటుంది మనకి? ఆనందం ఉండదు, జ్ఞానం ఉండదు అసలు. ఫస్ట్ దుఃఖం. నీ దుఃఖ దినం సమాప్తమని ఏ బోర్డులు ఉంటాయి ఎక్కడ చూసి? నన్ను 37 కీర్తన 4 వచ్చిన ఎవరు రాసి పెట్టుకున్నారా? చదవండి, ఏముంది అక్కడ? అందరూ చెప్పాలి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన. అసలు ఏమైనా అర్థమైంది మీకు? మరి ఒక్కరు కూడా నవ్వలేదు అసలేని. అంతా అలా విచారంగాను సీరియస్గా ఉన్నారు. యెహోవాను బట్టి అంటే మీకు ఒక ఆశ ఉంది. ఏంటి? అప్పు తీరిపోతే బాగుండు, మా ఆయన మారిపోతే బాగుండు, నా కుటుంబం బాగుంటే బాగుండు, ఇట్లాంటి కొన్ని ఆశలతో వచ్చారు. ఖచ్చితంగా అలాంటివి వచ్చారండి. ఏదో
సరదాగా అయితే ఎవరు రారు కదా. నాకు ఆ డీల్ వస్తే బాగును, నాకు ఉద్యోగం వస్తే బాగును, నాకు ఆ సంబంధం వస్తే బాగును, ఇట్లా ఏదో ఒక ఆశతో వచ్చారు. మరి మీ ఆశలు నెరవేర్చబడాలంటే సింపుల్ ఏంటి తెలుసా? ఏడండి గోజాడండి అంటే మాత్రం అబ్బా టైం ఇస్తే ఇంక ఇదంతా తడిసిపోతుంది అనమాట. ఏలిగెత్తి ఏడు చేస్తారు. కొంచెం నవ్వండమ్మంటే అస్సలే. నిజంగా నాకు ఆ వాక్యం అర్థమయ్యాక అసలు నేను ఎప్పుడు ఏడితే ప్రసంగం చేశాను ఎప్పుడన్నా ఇన్ని సంవత్సరాలు ఎక్కడన్నా ఒక ఏడు ప్రసంగం మీరు విన్నారా? ఒక ఏడు పాట మీరు విన్నారా? కన్నీరేలమ్మా అయ్యి బాబు నా కోసమే రాశారు ఈ పాట. నిజంగా అసలు నా జీవితం అలాగే ఉంటుంది. మరి ఎవడు కార్చుకోమన్నాడు? ఇక్కడేమో యెహోవాను బట్టి సంతోషించి నీ సమస్యలు తీరిపోతాయంటే అదేమొద్దు. కన్నీరేమని నిజమే, కన్నీరేమంటే కన్నీరు ఎందుకు నాకే తెలియదు ఎందుకు వస్తుందో, ఆవిడకి తెలియదు అంటే ఎందుకు వస్తుందో. ఏంటంటే కన్నీరు అలా కార్చుకుంటా ఆ పాట పాడుతుంటుంది, కన్నీరు కారుతుంటుంటుంది, జీవితాంతం ఇలా గడిచిపోతుంటుంది అనమాట. మరి ఏం చేయాలంట? ఆనందించు సీయోను కుమారే యెహోవాను బట్టే, తర్వాత గంతులు వేయి. అబ్బా అసలు ఈ గంతులు లేవు ఏమి లేవు కానీ కన్నీరే. సత్యం తెలుసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. సత్యం తెలియని వాళ్ళు ఎప్పుడు కన్నీరు కారుస్తుంటుంటారు. నేను సత్యం తెలుసుకున్న వ్యక్తిని, నాకు కన్నీళ్ళతో సంబంధం లేదు. హల్లెలూయా. కన్నీళ్ళకి విడాకులు ఇచ్చేసాను, నాకు సంబంధం లేదు. ఆమేన్ ఆమేన్. మా అమ్మగారు చనిపోతే అందరూ ఏడ్చేస్తారని ఎదురు చూస్తున్నారనమాట. నేను అసలు కళ్ళల్లో నీళ్ళు రానివ్వలేదు. ఎందుకని? ఇప్పుడు మీ అమ్మకు ప్రమోషన్ వచ్చింది అనుకోండి, ఎవడన్నా ఎడతాడు వెళ్ళి? మా అమ్మగారికి ప్రమోషన్ వచ్చింది, ఏమంటారు తెలుగులోను? ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? ప్రమోటెడ్ టు గ్లోరీ. నాకు కార్డు ఎంచుకున్నట్టుకు వచ్చి పరలోక పిలుపు అన్నారు. పరలోకం ఏం పిల్లలేదు మా అమ్మగారిని. మా అమ్మగారు తొందరపడి వెళ్ళిపోయింది. 120 సంవత్సరాలు టైం ఇచ్చాడు దేవుడు. లేదురా నేను ఉండలేను అంద మా అమ్మ వెళ్ళిపోయింది. దాన్ని పరలోక పిలుపు ఎలా అంటారు? అది కొట్టించేసి పరలోక పిలుపు కాదు, ఇది మహిమ ప్రవేశం. ఈమె మహిమలో ప్రవేశించింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అమ్మా నీకు టైం ఉందంటే వద్దులే ప్రభు, నాకు టైమే వద్దు, నేను ఇక్కడే ఉంటానని వెళ్ళిపోయింది. సో దీన్ని బట్టి మనం ఏం చేయాలి? సంతోషించాలి. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు గారు చెప్తున్నాడు, జైల్లో ఉండి, బాధలో ఉండి, చింతలో ఉండి ఆనందించండి. హలో వినిపిస్తుందా? మళ్ళా చెప్తున్నాను, ఆనందించండి. ఆమేన్. ఇన్ని వచనాలు ఉంటే 37 కీర్తన 4 వచనం ఉంది, యెహోవాను బట్టి సంతోషించండి, మీ హృదయ వాంఛలన్నీ తీరిపోతాయి. అస్సలు ఈ వచనం ఉందని మాకు తెలియదండి. ఆ కన్నీళ్ళు కారుతానే ఉన్నాం. బుడ్డులో పట్టాడంటే దేవుడు ఏం చేసుకుంటాడు? ఏమన్నా మొక్కలకి ఎత్తాడా? నా కవుల్లో పట్టున్నానండి, ఎక్కడో ఉంటే ఆ వచనం పట్టేసుకుని అదిగో కన్నీళ్ళు ఎంత విలువైన కన్నీళ్ళు కారుతానే కూర్చున్నాను. సంతోషించు, యెహోవాను బట్టి సంతోషించు. ఎందుకు సంతోషిస్తాం? ఎందుకు సంతోషిస్తాం? ఆయన ఉన్నాడు, ఏదైనా ఆయన చూసుకుంటాడు. నా చింత అంతా ఆయనకి ఇచ్చేసాను, నా సమస్యలన్నీ ఆయనకి ఇచ్చేసాను. లోక పాపను మోసుకుని పోయి గొర్రెపిల్ల అయినా నా చింత, నా సమస్య, నా దుఃఖం అంతా ఆయన తీసుకుని మోసుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఈ గదిలో ఏసీలన్న ఆఫ్ చేస్తే ఏమొస్తుంది? వేడి వస్తుంది కదా. ఏసీలన్న ఆన్ చేసామంటే వేడంతా బయటికి పోతుంది. ఏసీలు ఆన్ చేసినా వేడి బయటకు పోలేదంటే అప్పుడు ఏంటి అర్థం? ఏసీలు పనిచేయట్లేదని అర్థం కదా. ఏసీ రక్తం కార్చా కూడా నువ్వు ఏడుతున్నావంటే అర్థం ఏంటే? ఏడుస్తున్నావంటే అర్థం ఏంటి అంటున్నాను? ఏసీ రక్తం పనిచేయలేదు నీకని కదా. ఆయన నీ చింతంతా మోసుకుపోయాడు. గలతీ 3:13 చదవండి. ఇది నోటి మాటలాగా అర్థమైపోతుంది, మీకు చాలాసార్లు చెప్పినా కూడా. అది గలతీ 3:13లో చూసినటువంటి విషయం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకి. అమ్మ గమనించి, ఏంటది? ఆశీర్వచనము. చెప్పండి అందరూ కూడా, ఏంటది? బ్లెస్సింగ్. చెప్పండి, బ్లెస్సింగ్, ఆశీర్వచనము, ఆశీర్వాదము అన్యజనులైనటువంటి అందరికీ కలగడానికి ఏం చేయడంట? క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించేశాడు. హల్లెలూయా హల్లెలూయా. ఏం చేయడంటండి? మన క్రికెట్లో ఏమి నెగ్గింది? మనకి వరల్డ్ కప్ ఇండియా వచ్చిందా లేదా?
మరి ఏం చేశారు? అందరు ఏడుతో కూర్చున్నారా? ఏడుతున్నారా? వాళ్ళు ఏడ్చారా? జట్టోళ్ళు ఇండియాలో ఎవరైనా ఏడ్చారా? ఓడిపోయిన ఏడుతారు. అలాగే దేవుడు ప్రతి దాన్ని జయించేసి ఆ విజయపు కప్పు నీ చేతిలో పెడితే ఇంకా ఏడుతో కూర్చున్నామంటే ఏమనాలి? ఇప్పుడు ఒక వరల్డ్ కప్ అడుగు చేతిలో పెట్టక దాన్ని కూర్చుని ఏడుతున్నాడు అనుకోండి, ఏమనుకుంటారు? మరి అదే జరుగుతుంది. ఇప్పుడు యేసయ్య ప్రతి సమస్యను జయించి ఆ విజయ కిరీటం, ఆ విజయ కేతను నీ చేతిలో పెడితే అది పట్టుకుని నువ్వు ఏడుతున్నావు అంటే అర్థం ఏంటి? అసలేనే నీకు అర్థం అవ్వలేదు విషయం, మ్యాటర్ ఏంటోను కదా. కాబట్టి గోజాడతాలో, కన్నీళ్ళు కార్తాలో ఇది కాదు నువ్వు చేయవలసిన సెలబ్రేషన్ టైం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్, సమస్యలు ఉంటే దుఃఖాలు రావా? సమస్యలు ఉంటే వస్తాయి దుఃఖాలు. సమస్యను జయితే ఎగ్జామ్ పాస్ అయినట్టుగా ఏమనిపిస్తుంది? సంతోషం. కాబట్టి నువ్వు నీ పేరట ఆయన జయించేశాడు, ఆ జయం నీకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించేశాడు. ఏం చేయడంటే విమోచించేశాడు, విడిపించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సత్యం, ఇది సత్యం. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చెరసాల నుంచి విడుదలయ్యారంట. దావీదు కూడా చూసినట్లయితే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. 119వ కీర్తన 62వ వచనం చదివినట్లయితే ఒక అద్భుతమైన మాట అక్కడ రాయబడి ఉన్నది. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 62వ వచనం చదివినట్లయితే, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. హల్లెలూయా. అమ్మ, కృతజ్ఞతాస్తుతులు ఏదో కష్టంగా ఉంది ఈ మాట. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? థ్యాంక్స్. ఇదే థ్యాంక్ యూ చేసి కదా మనం చెప్పేదంతా కూడా. ఎక్కడుంది ఈ పదం బైబిల్లో? ఇదేదో కొత్తగా చెప్తున్నాడు ఈయన అనుకుంటున్నారు చాలామంది. కొత్తదేం కాదు, పాతదే, కానీ అర్థం కాలేదు మనకి ఇంతకాలం. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంట? అర్ధరాత్రి వెళ్ళేసి థ్యాంక్ యూ జీజస్, థ్యాంక్ యూ జీజస్, హల్లెలూయా. ఇప్పుడు చదవండి, మీకు మళ్ళీ బాగా అర్థమవుతుంది. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. హల్లెలూయా. ఏదో నిద్ర పట్టగా థ్యాంక్ యూ జీసస్ అంటలేదంట, ఈయన మేల్కొంటున్నాడంట. అర్థమవుతుందా? ఎందుకని? దేవునికి థ్యాంక్ యూ చెప్పడానికి అర్ధరాత్రి లేస్తున్నాడంట, మేల్కొంటున్నాడంట. ఆమేన్. ఎప్పుడన్నా థ్యాంక్ యూ చెప్పడానికి దేవుని సందులో మీరు లేచారా? లేదు. నిద్ర పట్టకపోతేను, ఏదో పీడకాలు వస్తేనో, లేకపోతే ఎవరికి ఏదో సంభవిస్తున్నట్టు తెలిస్తేనో, లేకపోతే నీ కొడుకో నీ పిల్లకో నీ తండ్రికో ఎవరికి ఏదో అయిపోతుంది అని ఏదో పీడకాలు వచ్చేది, అయ్యో బాబు ఏదో జరిగిపోతుంది, ఎవరు చచ్చిపోతుందని చెప్పి చెమటలు పట్టేసేసి ఒక గ్లాసు నీళ్ళు తాగేసి అప్పుడు ఘోరంగా ప్రార్థన చేస్తా తప్ప అసలు ఏ సమస్య లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా అర్ధరాత్రి లేచి దేవుని సందులో గడిపినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఏమా, ప్రార్థన కాదు నేను చెప్పేది. ప్రార్థన వేరు, కృతజ్ఞత వేరు. ప్రార్థన అంటే ఏంటి? దేవా ఇది చెయ్యి, అది తప్పించు, ఇది ఎలాగా, అది ఎలాగా, అది కాదు. థ్యాంక్ యూ జీసస్, యేసయ్యా నీకు వందనాలు, నువ్వు గొప్ప దేవుడు యేసయ్యా, నిన్ను స్తుతిస్తున్నాను నేను, నువ్వు నా జీవితంలో చేసిన కార్యాలు బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆమేన్. ఎప్పుడన్నా థ్యాంక్ యూ జీసస్ అని చెప్పారా? అర్ధరాత్రి వెళ్ళేసి రాత్రంతా మేల్కొని దేవునికి థ్యాంక్ యూ జీసస్ అని చెప్పారా? లేదు కదా. కాబట్టి ఇక్కడ దావీదు మధ్యరాత్రి వేళ నీ నీతియుక్తమైన న్యాయ విధులను బట్టి నిన్ను స్తుతించుటకు నేను మేల్కొందెను, స్తుతించుటకు మేల్కొందెను. ఆమేన్. ఎందుకు వచ్చాము ఇక్కడికి? మనం సమస్య నుంచి పరిష్కారాల కోసం వచ్చాం కదా, విడుదల కోసం వచ్చాం, బంధకాల నుంచి విడుదల కోసం వచ్చాం. మరి ఎప్పుడు పొందుకుంటామయ్యి? దేవుని స్తుతించినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో నీ ప్రతి బంధకాల నుంచి విడుదల పొందుకుంటావు. పౌలు శీలలో ప్రభువా మా బంధకాల నుంచి విడిపించు, మా సంఖ్యలు తెంచివేసే అని ప్రార్థన చేశారు వాళ్ళు? లేదు. దేవుని స్తుతిస్తూ ఉండగా సంఖ్యలు వాటి అంతటా ఊడిపోయాయి. ఆమేన్, ఆమేన్. ఇంగ్లీష్లో ఒక సామెత బాగుంటుంది అనమాట. ఏంటంటే ప్రైజర్స్ ప్రిజన్లో ఉండలేరంట, ప్రైజింగ్ చేసేవాళ్ళు ప్రిజన్లో ఉండలేరంట, ప్రిజన్లో ఉన్నవారు ప్రైజింగ్ చేయలేరంట. ఏంటంటే అర్థమైందా? ప్రైజింగ్ అంటే దేవుని స్తుతించడం, కృతజ్ఞతలు చెప్పడం. అలా ఎవరైతే చెప్తారో వాళ్ళు ప్రిజన్లో ఉండలేరు. అంటే ప్రిజన్ వాళ్ళని తట్టుకోలేదు. హల్లెలూయా. వెంటనే బయటికి ఇంటేస్తుంది. ఎవరైతే ప్రిజన్లో ఉంటారో వాళ్ళు ప్రైజింగ్ చేయలేరు. అర్థమవుతుందా?
కాబట్టి మీరు ప్రిజన్లో ఉన్నారా, ప్రైజింగ్లో ఉన్నారా? ప్రైజింగ్లో ఉంటే ప్రిజన్లో అవకాశం లేదు మీకు. కూలిపోతాయి అవి, తట్టుకోలేవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే, రాత్రి జాములో ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. కాబట్టి ఈ రాత్రి కేవలం పడుకోవటానికి మాత్రమే కాదు, ప్రార్థించడానికి కూడాను, ప్రభు సన్నిధిలో గడపటానికి కూడాను, నీ సమస్యలు పరిష్కరించుకోవటానికి, దేవునికి కృతజ్ఞతలు చెప్పటానికి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎందుకని రాత్రి చేయాలి బ్రదర్ అంటే, రాత్రి కొంచెం నిశ్శబ్దంగా ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. చక్కగా మరి దేవుని సన్నిధిలో గడపటానికి రాత్రి సమయం చాలా ప్రయోజనకరంగా ప్రశాంతంగా ఉంటుంది. హల్లెలూయా. చాలామంది చదువుకునే వాళ్ళు, బాగా తెలివైనటువంటి వారు ఏం చేస్తారంటే నైట్ పూటలు ఎక్కువ పని చేస్తారు, నైట్ అవుట్లు చేస్తూ ఉంటుంటారు. మరి అదే నైట్ అవుట్ నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఎంత అద్భుతం జరుగుతుంది అసలేని. నేను చెప్పాను, నెల రోజులు సన్నిధికి వెళ్ళినటువంటిది ఒక నైట్ ప్రేయర్కి సమానం అయిపోతూ ఉన్నదే. హల్లెలూయా. ఈ సత్యం తెలిసిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడైనా నైట్ మిస్ అవుతారా? ఈరోజు ఎంతమంది మిస్ అయిపోయారు? ఈరోజు ఎంతమంది రాలేకపోయారు? అవకాశం ఉండి, అనుకూలత ఉండి, చక్కటి దగ్గరలో ఉండి కూడా చాలామంది రాలేకపోయారు. అద్భుతమైన అవకాశం. ఎందుకంటే ఎవరు తింటే వాళ్ళ కడుపు నిండుతుంది, అంతే కదా. నాకోసం నువ్వు చేయి, నీకోసం నేను చేయి, ఇది కాదు. ఎవరు ఆశీర్వాదం వాళ్ళు స్వతంత్రించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం మెలకుగా ఉండి ప్రార్థించమని చెప్పి దేవుడు ఎన్నో విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 13:33లో చూసినట్లయితే, మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనం మనం చదివినట్లయితే, జాగ్రత్త పడుడి, మెలకుగా నుండి ప్రార్థన చేయడి. చాలమ్మా, ఏం చేయాలంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి ఇదేంటిది? ఆల్ నైట్ ప్రేయర్. ఏంటంటే సంపూర్ణ రాత్రి ప్రార్థన, మెలకుగా ఉండి ప్రార్థించాలి. ఈ ఒక్క రోజుని మనం డెడికేట్ చేసుకోవాలి. ఈ నైట్ అంతా దేవునితో గడపాలి. తెల్లవారేసరికి నీ అద్భుతాలు నీకు ఎదురుగా నిలబడతాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం మనం చదివినట్లయితే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం మనం చదివినట్లయితే, అప్పుడు 12 మందిలో ఒకడు, ఇస్కరియోతు యోధా కాదు 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 ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏముంటుందంటే, అది కూడా రాత్రి ప్రార్థన గురించి. లోకా 21:36 చదువుదాం. లోకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. అందుకు ఆయన ఎప్పుడైతే, లోకా సువార్త 21:36 అమ్మ, 21:36. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారున్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండడే. హల్లెలూయా. నైట్ ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? మెలకుగా ఉండాలి, అంతే కదా. ఇంక నిద్రతో ప్రార్థన ఏమవుతుంది? మెలకుగా ఉన్న వాళ్ళు మాత్రమే ప్రార్థన చేయగలుగుతారు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ప్రార్థన చేసుకోమని చెప్పట్లేదు. ఏం చేయమన్నాడు? మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండాలి, మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. చాలామంది నిద్రపోతుంటారు అన్నమాట. ఏంటంటే ప్రార్థన చేస్తున్నాను అంటారు. ఎక్కడ చేస్తారంట? కళ్ళు మూసుకున్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం. లేరు ఇక్కడ, వాళ్ళు ఎక్కడికి. మైండ్ అబ్సెంట్, బాడీ ప్రజెంట్ లాగా. ఒకవేళ మనిషి ఇక్కడ ఉండొచ్చు కానీ వాళ్ళ మనసు ఎక్కడో నిద్రలో ఉంటుంది అన్నమాట. దయచేసి గమనించాలి ప్రియులారా. ఇక్కడ చాలా అద్భుతమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం రాత్రి వేళల్లో దేవుని సన్నిధికి ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే, దేవుని మీద దృష్టి కేంద్రీకరించడం సులభం, చాలా ఈజీ. ఎందుకంటే పగటి సమయంలో పలు రకాల పనులు ఉంటాయి, పలు విధాలుగా మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు అన్నం వండి అక్కడ పెట్టి వస్తావు, ఏమవుతుందో అని భయం వేస్తుంటుంది. బట్టలు అక్కడ ఆరేసి వస్తావు. ఇలాగ రకరకాల పనులన్నీ ఉంటాయి పగలైతే. రాత్రి సమయం అయితే ఏమవుతుంది? అన్ని పనులు చక్కబెట్టుకుంటావు, నిద్రపోవటం. నువ్వు ఒక్కదానివే నిద్ర త్యాగం చేసుకుంటే సరిపోతుంది అనమాట. దేవుని సన్నిధిలో చక్కగా ఏకాగ్రతగా గడుపుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని మీరు నిలుచుకున్నట్లయితే చక్కగా దేవుని మీద మరి దృష్టిని నువ్వు కేంద్రీకరించగలుగుతావు. మనసంతా దేవుని మీద పెట్టి నువ్వు ప్రార్థించుకోగలుగుతావు. దేవుని మహింపరచగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 77వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథం 77వ అధ్యాయం ఆమేన్. చూడండి, నా ఆపత్కాలమందు నేను ప్రభుని వెదకితేనే, రాత్రి వేళ నా చెయ్య వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నదే. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? నిరంతర ప్రార్థనకి సాదృశ్యంగా ఉంది. రాత్రి వేళ నా చెయ్య వెనకకు తీయకుండా, గమనించాలి, అద్భుతంగా రాయబడింది అక్కడ. రాత్రి వేళ నా చెయ్య వెనకకు తీయకుండా. వెనక్కంటే ఏంటి? ఏం చేయడు? చాపేహాడంట. ఎందుకు చాపుతారు? అందుకే చేతులెత్తి చేసే ప్రార్థన. అసలు చేతులెత్తి ఎందుకు ప్రార్థన చేయాలి? చేతులెత్తి ప్రార్థించడం ఉన్న అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటుండే ఎక్కడికన్నాను. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు కొంత దూరం మనతో బాగానే నడుస్తారు. సడన్గా వాళ్ళు కాళ్ళు లాగేస్తాయి అనమాట. అప్పుడు ఏం చేస్తారు? నాన్న, అమ్మ అంటారు ఇలా 2 చేతులు ఎత్తేసి. అంటే అర్థం ఏంటి? ఇంక నేను నల్లపోతున్నాను, నన్ను ఎత్తుకో. అర్థమైందా? నేను నల్లపోతున్నాను, నన్ను ఎత్తుకో అంటే ఏం చేస్తాం? ఎప్పుడైతే 2 చేతులు పైకి చాపారో వెంటనే ఎత్తేసుకుంటాం వాళ్ళని. ఇంకా వాళ్ళు నడవలసిన పని ఉండదు. వాళ్ళ నడక మన నడక కల్పించి ఆ భారం ఈ భారం మనం వేసుకుని మనమే మోసుకుని తీసుకుని వెళ్తాం. అలాగే నువ్వు ఎప్పుడైతే దేవునికి చేతులెత్తి ప్రార్థన చేసావో, యేసయ్యా ఈ సమస్యల్లో నుంచి, ఈ అప్పుల్లోంచి, ఈ బంధకాల్లోంచి నేను జయించలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, ఎత్తుకో యేసయ్యా, హల్లెలూయా, నన్ను ఎత్తుకో యేసయ్యా అని పాట పాడతాం. కానీ ఎత్తుకోనే మనమే నడుచుకుంటూ పోతుంటాం. మరేం చేయాలి? పాట పాడతాం కాదు, దాన్ని రియల్గా నన్ను ఎత్తుకో యేసయ్యా అని నువ్వు ఎప్పుడైతే దేవునికి నీ చేతులు చెప్తావో ఆయన నిన్ను ఎత్తుకొని నిన్ను నడిపిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే మరి దావీదు ఏం చేస్తున్నాడంట? ఆ చెయ్యి వెనక్కి తీయకుండా చాపబడిందంట, చాపాడంట. కాబట్టి రాత్రికాల సమయంలో మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకోవాలి, ఆ వాక్యాన్ని ధ్యానించాలి, ఆ వాక్యాన్ని పట్టుకోవాలి. హల్లెలూయా, స్తుతిస్తూ ఉండాలి, తర్వాత దేవుని సందులో కనిపెడుతూ ఉండాలన్నమాట. కాబట్టి ఈ యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మనం ఎప్పుడు కూడా వాక్యానుసారంగా ముందుకెళ్తూ ఉంటుంటాం. వాక్యాన్ని గుర్తు చేసుకుంటాం, వాక్యాన్ని ఎక్కించుకుంటాం, వాక్యాన్ని హృదయం అనే పలక మీద రాసుకుంటాం, వాక్యానుసారంగా మాట్లాడతాం, వాక్యానుసారంగా పలుకుతాం. హల్లెలూయా. ఎక్కువ సమయం స్తుతిస్తాం, దేవుని దగ్గర కనిపెడతాం. అప్పుడు అద్భుతాలు ఆటోమేటిక్గా మన జీవితంలో ప్రవహిస్తూ ఉంటుంటాయి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆత్మీయ ఎదుగుదల అనేటువంటిది అందరికి అవసరం. ప్రతి వారు కూడా చెప్తాను, బ్రదర్ నేను ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నాను. ఎంతమందికి ఉంది ఆశ కదా? మరి ఆత్మీయ ఎదుగుదల ఎలాగొస్తుంది? ఆత్మీయ ఎదుగుదల అనేటువంటిది మన సౌకర్యం మీద కాదు కానీ మన సమర్పణ మీద ఆధారపడి ఉంటుందంట. ఆమేన్. ఎంత బాగుందండి ఆత్మీయ ఎదుగుదల. అబ్బా, ఏసీ ఉందా లేదా, మంచి కుర్చీ ఉందా లేదా, ఇదేంటి మన సౌకర్యం. దీని మీద మన ఆత్మీయ ఎదుగుదల ఆధారపడదు. మరి దేని మీద ఆధారపడుతుందంట? సమర్పణ. హల్లెలూయా. ఎవరు వచ్చినా రా పని నేను వెళ్తాను, ఏది పని చేసినా పని చెప్పి నేను పని చేస్తాను, ఏది ఎలా ఉన్నా సరే నేను దేవుని మహింపరు. దీన్ని సమర్పణ అంటారు. సమర్పణ కలిగినట్టు పైగా అంటారు కదా, నేను దేవునికి సమర్పించుకున్నాను. ఏంటి సమర్పణ? ఒక 1 లీటర్ వస్తే 3 4 లీటర్ రావు, ఒకసారి వస్తే మళ్ళీ కనపడవు. కానీ సమర్పణ, ఏం సమర్పణ ఇది? సమర్పణ అంటే సమాజంతో పని ఉండదు నీకు. సమర్పణ ఉంటే పక్కోళ్ళతో పని ఉండదు నీకు. సమర్పణ ఉంటే సమస్యలతోటే పని ఉండదు నీకు. హల్లెలూయా, హల్లెలూయా. సమర్పణ లేదు కాబట్టి సమస్యలతో నీకు సంబంధం ఉన్నదన్నమాట. అంతే కదా? సమర్పణ చేసుకున్న వాళ్ళు సంబంధాలు దిగిపోతాయి సమస్యలతోటి. అసలు సమస్యకి నీకు సంబంధం ఉండదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మాకు ఎప్పుడైతే నేను దేవునికి సమర్పించుకున్నానో అప్పులతో సంబంధం తెగిపోయింది నాకు. హల్లెలూయా. అప్పులకి మాకు సంబంధాలు లేవన్నమాట. చాలా దూరం అయిపోయింది. దూరం, ఇంక మాకు సంబంధాలు తెగిపోయినాయి అనమాట. అప్పుతో మాకు సంబంధం ఉండదు, రాదు. ఎవరో మాట్లాడతలేదు, ఎందుకంటే చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి మీకు. బ్లడ్ రిలేషన్స్ ఉన్నాయి అప్పుతోటి కదా. ప్రతి బ్లడ్లో మా తాత అప్పే, మా నాన్న అప్పే, నాకు అప్పే, నా బిడ్డ కూడా అప్పు ఉంది, మనకు కూడా ఉంటాయి. ఎందుకంటే బ్లడ్లోంచి వచ్చేస్తుంది కదా అది. అంత సంబంధం ఉన్నప్పుడు ఎలా తెంచుకుంటాం? ఇంకా అది సంబంధం అలా కంటిన్యూ అవుతుంది. 20వ కీర్తన 5వ వచనం ఎంతమంది చదివారు? చదవసలే చెప్పేస్తారు. ఏంటది? తల్లిదండ్రుల దోషాలంట
3-4 తరాలు పిల్లల మీదకి వస్తాయి. అందరికి తెలిసింది. మీ పిల్లోడికి ఉద్యోగం రాకపోతే అయ్యో తండ్రి దోషం పని చేస్తుంది పిల్లోడి మీద కదా. చూడండి వాక్యాన్ని ఎలాగా రిసీవ్ చేసుకుంటారో ఎలాగ అప్లై చేస్తారు. ఒక్క అడుగు ముందుకేస్తే దాని తర్వాత ఒక అద్భుతమైన వచనం ఉంటుంది. ఏంటంట? ఎవరైతే చదవండి నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా నీ దేవుడని యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకు వచ్చును రప్పించును. ఆమేన్. ఇది అందరికీ తెలుసు, ఎక్కడ చూసినా అందరికీ అర్థమైపోద్ది. దాని కింద ఒక అద్భుతమైన వచనం ఉంది, అది నేను చెప్తాను వినండి. నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించేవాడనై ఉన్నాను. హల్లెలూయా. చూడండి 5వ వచనం హిస్టరీ అందరూ చదువుకుంటారు, 3-4 తరాల దోషాలు వచ్చేస్తాయి. కానీ 6వ వచనం ఏంటంటే హిస్టరీ క్రియేట్ చేయటం అనమాట. ఇదే ఉంది మలుపు ఇక్కడ. ఎవరైతే శాపాల కోసం ఎదురు చూస్తారో అక్కడితో ఆగిపోతారు. కానీ ఏంటంటే 5వ వచనం తర్వాత 6వ వచనం ఏముందంట? నన్ను ప్రేమించే వారిని. ఆమేన్. మీరు దేవుని ప్రేమిస్తున్నారా? ఏమా దేవుని ప్రేమిస్తున్నారా అన్న వాళ్ళు మాత్రమే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగాను. ప్రైజ్ గాడ్. అయితే ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో దేవుడు ఏమంటాడు తెలుసా? నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. అబ్బా ఎంత బాగుంది చూసారా? నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తూ ఉన్నాను అంటే మీరు దేవుని ప్రేమిస్తున్నారా? అయితే మీరు ఎవరు? మాట చెప్పటాకే కష్టంగా ఉందా? ఆస్తి ఎలా తీసుకుంటారు మీరు? మాటకి ఎంత కష్టపడుతుంది, ఇంకా ఆస్తి ఏం చేసుకుంటారు మీరు? మేము దేవుని ప్రేమిస్తున్నాము అంటలేదు, మేము దేవుని ప్రేమిస్తున్నాము అంటే మేము ఆస్తికర్తలము. ఆమేన్. పలకండి, పలికితే కలుగుతుంది. ఎంత సింపుల్, పలికితే కలుగుతుంది. కాబట్టి మేము ఆస్తికర్తలము. ఆమేన్. చూడండి, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని నేను 1000 తరాల వరకు కరుణిస్తాను అంటే 1000 తరాల దీవిస్తాను. నువ్వు ఒక్కడవ దేవుని ప్రేమిస్తేనంట నీ వెనకున్న 1000 తరాలు ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటాయంట. ఆమేన్. చూసారా? తప్పు చేస్తే 3-4 తరాలు శాపాలు వస్తాయంటంట. మరి దేవుడు మనం ప్రేమిస్తే మనతో హిస్టరీ మారినట్లయితే 1000 తరాలకు దీవెనకరంగా మారిపోతున్నావు నువ్వు. హల్లెలూయా. ఇప్పుడు నిన్ను బట్టి 1000 తరాలు దీవించబడాలనుకుంటావా, లేకపోతే 3 తరాలు శాపాలు అనిపించాలనుకుంటావా? నీ మీద ఆధారపడి ఉంది అది. నువ్వు ఏది నమ్మితే అది పొందుకుంటావు. ఆమేన్. నేను నా ముందు వరకు శాపాలు ఏలుబడి చేసేమో కానీ మా కుటుంబంలో నాతోటి అవి ఆగిపోయాయి, నాతోటి సమాధి చేయబడ్డాయి. నా నుంచి ఆశీర్వాదం ప్రవహిస్తూ ఉంది, అది 1000 తరం వరకు ప్రవహిస్తుంది. ఆమేన్. ఆమేన్. ఇది సత్యం, ఇది ఫైనల్. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, రాత్రి ప్రార్థన అలసటను కాదు కానీ ఆత్మీయ సేదను తీరుస్తుందంట. అలసట కాదు, ఆత్మకు ఉన్నటువంటి ఆ దాహాన్ని తీర్చేటువంటిదిగా ఉంటుంది అనమాట. కాబట్టి మన ఆత్మ ఎంత దాహంతో ఉంటుందో తెలుసా? సమ్మర్ మీకు బాగా తెలిసి ఎంత దప్పిక ఉందో, అలాగే మన ఆత్మ నిరంతరం దప్పిక కొనుక్కుంటూ ఉంటుందంట. ఆ ఆత్మీయ దప్పిక తీర్చాలంటే ఏం చేయాలంటండి? రాత్రి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. 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 కాబట్టి ఇక్కడ మనం దేవుడు మరి తన మర్మాలను పిలుపును వెల్లడి చేయడానికి రాత్రి సమయాన్ని ఎంచుకుంటాడంట. ఏం చేస్తాడు దేవుడు? వింటున్నారా? తన యొక్క మర్మాలు నెక్స్ట్ పిలుపును వెల్లడి చేయడానికి ఇక్కడ 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం మనం చదివినట్లయితే ఇక్కడ ఒక సంఘటన జరుగుతూ ఉంది, మీకు అందరికీ తెలిసినటువంటిదే. నేను మళ్ళీ ఒకసారి చెప్పి ముగిస్తాను, కొద్ది నిమిషాల్లోనూ చూద్దాం. మనం 1 సమూయేలు గ్రంథం, సమూయేలు రాసిన 1వ గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి చూసినట్లయితే, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించటలేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా. గమనించాలి, సమూయేలు ఎవరికి పుట్టాడు? లేక పుట్టాడు. పుట్టినటువంటి ఆవిడ ఏం చేసింది? పాలిడ్స్ దగ్గర పెంచి పట్టుకొచ్చి దేవుని సందులో పడేసింది. ఆయన ఏదో
చిన్న వయసులో దేవుని సన్నిధిలో గడుపుతున్నటువంటి సమయంలో దేవుడు పిలిచాడంట, దేవుడు మాట్లాడుతున్నాడంట. ఎప్పుడు? రాత్రి. ఆమేన్ చెప్పాలందరూ కూడా. దేవుడు ఎప్పుడు మాట్లాడుతున్నాడు? రాత్రి. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? సమూయేలు గురించి కాదు. ఎవరో జీవితంలో జరిగేటువంటి విషయాల్ని, అంటే మర్మాలని ఎవరికి తెలియజేస్తున్నాడు? సమూయేలుకి తెలియజేస్తున్నాడు. ఎప్పుడు తెలియజేస్తున్నాడు? రాత్రికాల సమయంలో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు నీకు అనేక ఆధ్యాత్మిక మర్మాలను తెలియజేసేటువంటి సమయం రాత్రికాల సమయం. కాబట్టి ఎవరైతే రాత్రికాల సమయంలో ప్రార్థన చేస్తారో దేవుని యొక్క మర్మాలను వారు గ్రహించగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు రాత్రి సమయాన్ని ఎంచుకుంటాడు తన పిలుపు కొరకు, తన మర్మాలను తెలియజేయడానికి. కాబట్టి రాత్రికాల సమయంలో ఆల్ నైట్ ప్రేయర్లు చేసి వాళ్ళందరూ కూడా దేవుని యొక్క మర్మాలను, దేవుని యొక్క పిలుపును గ్రహించి దానికి అనుకూలంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఆమేన్, ఆమేన్. ఇంకొక విషయం మీకు తెలుసు, బ్రదర్ నాకు జ్ఞానం లేదు అని చెప్పాను కదా. ఎవరైతే జ్ఞానం లేదో వాళ్ళ ఆల్ నైట్ ప్రేయర్ తీసుకురండి. ప్రపంచంలో ప్రపంచ మహామేధావి ఎవరు? ప్రపంచంలో జ్ఞానం ఎవరు? సొలొమోను. అంతకు మించినోడు ఎవరు ఉన్నారా? సొలొమోనుకి ఏమొచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చాడు? ఎప్పుడంట? చదువుదాం మనం. సమూయేలు మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం మనం చదివినట్లయితే, గిబియోనులో యెహోవా రాత్రివేళ, చెప్పాలి ఏంటంట? రాత్రివేళ, రాత్రివేళ చెప్పాలి అందరూ. రాత్రివేళ, రాత్రివేళ, రాత్రివేళ. హల్లెలూయా. చూడండి దేవుడు ఏం చేస్తున్నాడంట? రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుటకు నీకు ఇష్టమవుతాను అడుగుమని అతనితో సెలవేయగా. చాలు, మనకు అంతగా అర్థమైపోయింది. ఇప్పుడు సొలొమోనుకి దేవుడు స్వప్నంలో దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎప్పుడంట? రాత్రివేళ. ఆమేన్. నీకు ఏ సమస్య వచ్చినా సరే దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడుతున్నట్లయితే నీ సమస్యకు పరిష్కారాన్ని ఇస్తాడు. సౌలు మరి ఆ యొక్క ఎవరైనా సమూయేలుతో దేవుడు ఎప్పుడు మాట్లాడుతున్నాడు? రాత్రివేళ. సొలొమోనుతో దేవుడు ఎప్పుడు మాట్లాడుతున్నాడు? రాత్రివేళ. సొలొమోనుకి అంత సైన్యాన్ని మరి ఏమంటారు, పరిపాలించాలంటే జ్ఞానం సరిపడలేదు, ఏం సమాధానం చెప్పాలో తెలియట్లేదు, ఎలా పరిపాలించాలో తెలియట్లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు నేను ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి ప్రభు అని అంటే దానికి సమాధానం ఎప్పుడు ఇచ్చాడంటే దేవుడు? రాత్రివేళ స్వప్నమందు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తా ఉన్నాడు. ఆమేన్. చూసారా, ఎవడ నిద్రపోతే జీతం ఇస్తాడా? ఇస్తాడా ఎవడన్నాను? మన దేవుడు చూడండి, నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తా ఉన్నాడు. అబ్బా, ఎంత మంచి దేవుడు అండి అసలని. మరి ఎందుకు నీ దేవుడితో గడపడానికి ఇష్టపడరు? ఈ దేవుని సందులో గడపడానికి ఎందుకు ఇష్టపడరు జనాలు అసలని? ఆ ఉద్యోగం చూడండి, 12 గంటలు ఉంటాయి, కష్టపడి ఇష్టపడి ఎంత కాంపిటీషన్ ఉన్నా సరే ఎలాగైనా సరే కష్టపడి తెచ్చుకుంటారు జాబ్. ఎందుకంటే 12 గంటలు పని చేయటానికి. దేవుడు ఏమంటున్నాడు? నిద్రించుచూ ఉండగా. ఆమేన్. అంటే నిద్రపోమని చెప్పట్లేదు. కాబట్టి ఎవరైతే మేలుకొని ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని సందులో ఓపికతో ప్రార్థన చేస్తారో వాళ్ళు అద్భుతమైన ఫలితాలు వాళ్ళు పొందుకుంటారో. ఇక్కడ చూసినట్లయితే యెహోవా రాత్రివేళ స్వప్నమందు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఇంకా మీకు ఈ విషయం తెలుసు కాబట్టి నేను దాని గురించి చెప్పట్లేదు. సమూయేలుతో దేవుడు రాత్రికాల సమయంలో మాట్లాడాడు, గొప్ప ప్రవక్తను చేశాడు. సొలొమోనుతో దేవుడు రాత్రికాల సమయంలో మాట్లాడాడు, గొప్ప రాజుని చేశాడు, గొప్ప జ్ఞానం చేశాడు, గొప్ప సంపన్నుని చేశాడు. ఎప్పుడంటే రాత్రివేళ. ఆమేన్, ఆమేన్. ఒక ఆయన ఉన్నాడు మనకులాగానే. నేను మా ఇంట్లో అందరికంటే చిన్నోడిని, చేతకానుండి, ధైర్యం లేనుండి, బలం లేనుండి అనుకున్నాడంట. అనుకున్నాడు ఉండాలా? ఎవరు కనపడకుండా వెళ్ళిపోయి చోటుని దాక్కున్నాడంట. ఎవరో? గిద్యోను. చూద్దాం మనం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం మనం చదివినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథం యెహోషువ గ్రంథం పక్కన ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చదివినట్లయితే, ఆ రాత్రి యెహోవా అతనితో
ఇట్లా నేను నీవు లేచి దండు మీదకు పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించేదను. ఈ స్టోరీ మీకు అందరికీ తెలుసు, నేను మామూలుగా చెప్పేస్తాను, వినండి, చదవద్దు. కానీ ఇక్కడ గిద్యోని గురించి మనం చూసినట్లయితే ప్రియులారా, ఏం చేస్తున్నాడు ఆయన? భయపడుతున్నాడు. చాలా భయపడుతున్నటువంటి సమయంలో దేవుడు ఒక రాత్రి అతనికి ప్రత్యక్షమై శత్రువుల మీద విజయం ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. అదే రాత్రి శత్రువుల దండులోకి వెళ్ళి వారి కళ్ళ ద్వారా దేవుడు తనకు విజయం ఇచ్చాడని చెప్పి నిర్ధారించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను పిరుకోండి, బలం లేనుండి, శక్తి లేనుండి అనుకుంటుంటే దేవుడు ఏమన్నా తెలుసా? పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. ఆమేన్. ఆయనలో ఏముందంట? పిరికిదనం ఉంది. ఉన్నది ఉన్నట్టు పిలుతలేదు, ధైర్యం లేదు, బలం లేదు. కానీ ఏం చేసిన తెలుసా? ఉన్నట్టు పిలిచాడు. కాబట్టి ఆయన ఏమయ్యాడు? ధైర్యవంతుడయ్యాడు. ఆదికాండం 1వ అధ్యాయం చీకటి, అంధకారం, గందరగోళం. కానీ దేవుడు ఏమన్నాడు 3వ వచనంలో? వెలుగు కలుగుగాక. లేని దాన్ని ఉన్నట్టుగా పిలిచాడు, వెలుగు వచ్చింది. ఇక్కడ ఎవరైనా గిద్యోని జీవితంలో పిరికోడు, ధైర్యం లేదు, బలం లేదు. కానీ దేవుడు అంటే తెలుసా? పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. ఆ మాట అనతంతోడనే ఆ పవర్ అంతా వచ్చింది, క్రియేట్ చేయబడింది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం ధైర్యాన్ని, ఒక సమస్యలో నిర్ధారణ పొందుకోవాలంటే సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇక్కడ గిద్యోనికి ప్రత్యక్షమైన సమయం రాత్రి. చెప్పాలి, రాత్రి. నీ జీవితంలో యుద్ధాలు, పోరాటాలు, సమస్యలు ఎదురైనప్పుడు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో గడుపుతావో రాత్రి నీకు సమాధానం వస్తుంది, రాత్రి నీకు విడుదల వస్తుంది, రాత్రి నీకు పరిష్కారం వస్తుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు వాగ్దానం చేశాడు, విజయం ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై శత్రువుల మీదకి విజయం ఇస్తాను. ఏమిటండి? నీ శత్రువుల మీద నీకు విజయం ఇచ్చేటువంటి వాగ్దానం ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా? రాత్రి. మనం పడుకుంటే వాగ్దానం ఎవరు తీసుకుంటారు? సైతాన్ గారు తీసుకుంటాడు, వాడి విజయం పొందుకుంటాడు. జాగ్రత్త ప్రియులారా. కాబట్టి అదే రాత్రి శత్రువుల దండులోకి వెళ్ళి వారికి కళ్ళ ద్వారా దేవుడు ఏం చేయాలంటే విజయం ఇచ్చాడు. ఎవరికి? గిద్యోనికి. కాబట్టి ఇది నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, మనలో ఉన్నటువంటి ఆ భయాలన్నిటిని పోగొట్టి దేవుడు మనకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి సమయం సంపూర్ణ రాత్రి ప్రార్థన. హల్లెలూయా. మనలో ఉన్న భయాన్నంతా పోగొట్టి, మనలో ఉన్న సమస్యలన్నీ పోగొట్టి, మనలో ఉన్న గందరగోళం పోగొట్టి, మనలో ఉన్న అధైర్యాన్ని, పిరికితనాన్ని పోగొట్టి విజయాన్ని ఇచ్చే సమయం అర్ధరాత్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక సంఘటన చెప్పి నేను ముగిస్తాను నా ప్రియమైనటువంటి వారులారా. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 12 నుంచి 13 వచనాలు మీరు చదువుకున్నట్లయితే ఇక్కడ నెహెమ్యా ఏం చేశాడంటే, మరి ఒక ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ చూసినట్లయితే యెరూషలేము ప్రాకారాలన్నీ కూలిపోయాయి. అలా కూలిపోయినప్పుడు ఈ నెహెమ్యా గారు రాత్రివేళ ఎవరికీ తెలియకుండా పట్టణానంతా తనిఖీ చేస్తూ దేవుని నడిపింపు కోసం ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఎప్పుడంటే ఎప్పుడు? నైట్. ఎవరికి తెలియకుండా నైట్ ఏం చేయడంట? ఆ పట్టణంతా తనిఖీ చేస్తూ, ఆ గోడలన్నీ చూస్తూ, ఏది ఏంటని చెప్పి చూస్తూ ప్రార్థన చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ నెహెమ్యా గారి యొక్క గోడల తనిఖీ, ప్రార్థన ఎప్పుడు జరిగింది? నైట్, నైట్ అన్నమాట. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ జీవితంలో లేకపోతే నీ పరిచర్యలో, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో, నీ పర్సనల్ లైఫ్లో ఏదైనా సరే ఒక ప్రణాళికలు వేసుకోవడానికి రాత్రి వేళ దేవునితో గడపడం ఎంతో అవసరం. ఆమేన్, హల్లెలూయా. రాత్రి వేళ దేవునితో గడపడం చాలా అవసరం అన్నమాట. కాబట్టి ఈ రోజున ఈ భక్తులందరి జీవితంలో మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే రాత్రికాల సమయం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రాత్రికాల సమయంలో ఎవరైతే ప్రార్థన చేస్తారో, రాత్రి ఎవరైతే దేవుని సన్నిధిలో గడుపుతారో వాళ్ళ పగట అద్భుతాలను స్వతంత్రించుకుంటారు. వారు పగలు అద్భుతంగా జీవిస్తారు. రాత్రి ప్రార్థించేవారు పగలు అధికారం చెలాయిస్తారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు రాత్రి అంతా ప్రార్థించేవాడంట. పగలు ఏ రోగి మీద చేయలేసి ప్రార్థించలేదైనా, పగలు ఏ వ్యక్తి మీద చేతులేసి ప్రార్థించలేదైనా, ఏ సముద్రం ఎదుట ప్రార్థించలేదు, ఏ సమస్య ఎదుట ప్రార్థించలేదు. మరి ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. ఆమేన్. నైట్ ప్రార్థించేవారు పగలు ఆజ్ఞాపిస్తారు. హల్లెలూయా.
నైట్ మోకరించేవారు పగలు ఏలుబడి చేస్తారు. ఆమేన్. నైట్ అంతా దేవుని సందులో గడిపెట్టిన వారు పగలంతా ప్రణాళికను రిలీజ్ చేస్తారు. ఆమేన్. నీ మాటే ఒక శాసనం, నీ మాటే ఒక శాసనంగా విడుదలవుతుంది. ఎప్పుడు నువ్వు దేవుని సందులో గడిపినప్పుడు నీ మాటకి విలువ వస్తుంది. ఆమేన్. ఆమేన్. చూడండి, తెల్లారుదులోకి ఏమైపోయాడు సొలొమోన్, జ్ఞానైపోయాడు. నిద్రలో వచ్చి పడిపోయింది జ్ఞానం అంతా. కాబట్టి ఈ రోజున ఈ రాత్రి గల సమయంలో మీరంతా జ్ఞానవంతులు అవుతున్నారు, బలవంతులు అవుతున్నారు, శక్తివంతులు అవుతున్నారు. ఆమేన్. ఆమేన్. ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, మరి యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థన ద్వారా అనేక విషయాలు మాకు తెలియజేశావు. మరి యొక్క విన్నటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించుటకు నువ్వే సహాయం చేసి నడిపించి బలపరచమని, కృప చూపించమని, ఇంతవరకు నువ్వు చేసినటువంటి కార్యాలు బట్టి, చూపిన కృపను బట్టి నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం దేవా. నీ చిత్తానుసారంగా నడిపించి బలపరిచి విడుదలను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో విన్న వాక్యం వ్యర్థం కాకుండా సాహిత్యాన్ని ఎత్తుకుని పోకుండా అద్భుతమైన ఫలితాలు చూసినకు ఇక్కడ ఉన్న వారందరినీ దీవించి ఆశ్రయించి నడిపించి బలపరచమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.